ఏంటి అవి ఏమున్నాయండి మనకి టాపిక్స్? ఫాదర్స్ ఒకటి. సైంటిస్టులు పక్కన పెట్టేయండి. ఈ రోజుకి సైంటిస్టులు పక్కన పెట్టేయడమే. ఇంకా ఏంటి ఉన్నాయి? సైంటిస్టులు ఫాదర్స్ ఆల్రెడీ చెప్పేసి ఇంకో 30 చెప్పాలి. అవి ఇప్పుడు ఈరోజు ఏదో టైంలో చెప్పేస్తాం, అది అయిపోతుంది. రెండోది పారాసైట్స్. పారాసైట్స్ అండ్ ప్రెడేటర్స్ అన్నారు. జనరల్గా మనం తెలుసుకోవాలన్నమాట. ఏంటి అని అంటే వాట్ ఈజ్ పారాసైట్ అండ్ వాట్ ఈజ్ ప్రెడేటర్, అది జనరల్గా మనం తెలుసుకోవాలి. ఇది చిన్న క్లాసిఫికేషన్ ఉంటుంది దీనికి. ఓకే, దీంట్లో మనకి ఏంటంటే పారాసైట్, జనరల్గా మనకి ఏంటంటే పారాసైట్ అనేటువంటి దాన్ని మనకి రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. పారాసైట్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అని అంటే పారాసైటాయిడ్, అండ్ అనదర్ వన్ ఈజ్ ప్రిడేటర్. ఇది బేసిక్ క్లాసిఫికేషన్ అనమాట దీనికి సంబంధించి. దేనికి? పారాసైట్. సో పారాసైట్స్ అనేటువంటి రెండు రకాలని మనం చెప్పుకోవచ్చు. ఒకటి పారాసైటాయిడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ప్రిడేటర్, ఇలా అనమాట. కాకపోతే మనకి ఏంటంటే పారాసైట్స్, ప్రిడేటర్ అని చెప్పేసి జనరల్గా మనకి ఏంటంటే అది ఏదైనప్పటికీ కూడా, అది ప్రిడేటర్ అయినా పారాసైట్ అనే పిలుస్తుంటాము, అది పారాసైటాయిడ్ అయినప్పటికీ కూడా మనం దాన్ని పారాసైట్ అనే పిలుస్తుంటాం అనమాట. ఎందుకంటే ఒరిజినల్గా పారాసైట్స్ అవి. పారాసైట్స్ అంటే దాని తాలూకు ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి? సో ఇట్ విల్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ అనదర్ ఆర్గానిజం ఆర్ అనదర్ క్రీచర్, ఏదైనప్పటికీ కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటాయి. దేనికోసం? అది కంప్లీట్లీ ఫర్ ఇట్స్ ఫుడ్. పారాసైట్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఏంటంటే వేరే ఇతర జంతువుల మీద కానీ వేరే ఇతర వాటి మీద కానీ కంప్లీట్గా దేనికోసం డిపెండ్ అయి ఉంటుంది? ఫుడ్ కోసం అనమాట. కంప్లీట్గా వాటి ఫుడ్ కోసం వాటిపైన ఉంటాయి కాబట్టి దాన్ని పారాసైట్స్ అని అంటారు. కాబట్టి పారాసైట్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. ఫస్ట్ వన్ ఈజ్ పారాసైటాయిడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ప్రిడేటర్. ఇక్కడ దీన్ని మనం ఎలాగ ఇచ్చేస్తామనంటే చిన్న స్లైట్ డిఫరెన్స్లు ఉంటాయన్నమాట. ప్రిడేటర్కి పారాసైట్కి చిన్న చిన్న తేడాలే ఉంటాయి ఇక్కడ. సో వాట్ ఈజ్ ప్రిడేటర్, వాట్ ఈజ్ పారాసైట్ అనేటువంటిది, పారాసైటాయిడ్ అనేది మనం చూస్తే కనుక వీటిల్లో ప్రధానంగా దేని బేస్ చేసుకుని చెప్తారనంటే డిఫరెన్స్ అన్నీ కూడా. ఈ రెండు డిఫరెన్స్ మనకి దేని మీద చెప్తారంటే బాడీ సైజ్. based on the body size of the particular parasite. ఓకే, ఆ బాడీ సైజుని బట్టి దాన్ని మనకి రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటేమో పారాసైటాయిడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రిడేటర్. ప్రిడేటర్ చెప్తే మీకు మిగతాదంతా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ప్రిడేటర్ గురించి మనం చూద్దాం. ప్రిడేటర్ అనేటప్పటికి ఏంటి అని అంటే పాత రోజుల్లో సినిమా ఉండేది, ప్రిడేటర్ అనే సినిమా అనమాట. సో అప్పట్లో అది బాగా ఫేమస్ సినిమా, బాగా పెద్ద హిట్ సినిమా, పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి ఒక సినిమా అనమాట. ఏంటంటే ప్రిడేటర్. సో దాంట్లో ఏంటంటే అంటే అందులో ఏముందో నాకు తెలీదు, బట్ ప్రిడేటర్ అనే పేరు ఎందుకు పెట్టారు అని అంటే ఏదైనా ఒక పెద్ద జంతువు, ఏదైనా ఒక జంతువు ఉందనుకోండి, అది చిన్న జంతువుని వేటాడడం. ఓకే, ఇక్కడ ఇది ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే బాడీ సైజ్ అనమాట. పెద్ద జంతువు ఏంటి, చిన్న జంతువు ఏంటి అనేది మనం ఇక్కడ చూసేటట్టయితే సపోజ్ ఒక టైగర్, ఒక పులి అనేటువంటిది ఉంటుంది. పులి దేన్ని వెంటాడుతూ ఉంటుంది? ఏదో ఒక జింక, లేకపోతే అంతకంటే చిన్న యానిమల్ ఒకటి అనమాట. సో ఇక్కడ బాడీ సైజ్ మనం గమనించేటట్టయితే, సో దీని బాడీ మాస్ సపోజ్ ఎంత ఉందనుకోండి, ఎంత ఉంది. టైగర్ ఎంత ఉంటుంది అంటే టైగర్ని వేయలేం కాబట్టి ఇలా వేస్తున్నాను. ఓకే, టైగర్ అనేటువంటి దాని తాలూకు ఒక బాడీ మాస్ అనుకుందాం పోనీ. సో ద బాడీ మాస్ ఆఫ్ ది టైగర్ ఈజ్ లైక్ దిస్. సో జింక ఎంత ఉంటుంది, దాని ముందు ఎంత ఉంటుంది అనమాట, చిన్నది. సో ఎప్పుడైతే ఈ రకంగా పెద్దగా ఉండేటువంటి బాడీ మాస్ కలిగినటువంటి ఒక జంతువు దీని ఫుడ్ కోసం ఇలా చిన్న చిన్న జంతువుల మీద డిపెండ్ అయి అవుతుంటుందో ఆటోమేటికల్లీ అప్పుడు మనం దీన్ని ఏమంటాం అనమాట, ఈ పెద్దదాన్ని కంగారు పడకూడదు, అదే ప్రిడేటర్ గురించి కదా నేను చెప్తున్నాను. దీన్ని ప్రిడేటర్ అంటారు. ఎప్పుడనమాట, ప్రిడేటర్ యొక్క బాడీ సైజ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అనమాట,
పెద్దగా ఉంటుంది. అది ఏదైతే తింటుందో దాని యొక్క బాడీ సైజ్ ఎప్పుడు కూడా చిన్నగా ఉండదు. ఒకటే చిన్న డిఫరెన్స్ అనమాట అంతే. సో దీనికి ఆపోజిట్ వచ్చేసరికి పారాసైటాయిడ్. పారాసైటాయిడ్లో ఎలా ఉంటుంది అని అంటే, పారాసైటాయిడ్లో అది ఎలా ఉంటుంది అని అంటే, ఇది పెద్ద బాడీ సైజ్ ఇలా ఉంటే చిన్నది ఇలా ఉంటుంది. ఇందులో పెద్దది చిన్నది తింటుంది కదా, ఇందులో రివర్స్ అనమాట, చిన్నది పెద్దది తింటుంది. పారాసైటాయిడ్ ఏమో చిన్నగా ఉంటుంది. సో ఇట్ ఈట్స్ సమ్ దీన్ని ఏమంటామంటే ఎగ్స్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా. సో దీని బాడీ సైజ్ మనం కంపారిజన్ కనుక చేసేటట్టయితే బాడీ సైజ్ ఈజ్ చాలా ఎక్కువ అనమాట దీనికంటే కూడా. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటామంటే పారాసైటాయిడ్. దిస్ ఈజ్ పారాసైటాయిడ్, దిస్ వన్ ఈజ్ ప్రిడేటర్. ఒక పులి వెళ్ళి జింకను వేటాడుతూ వెళ్ళిపోతుంది ఇంకా. ఓకే, దట్ పులి ఈజ్ కాల్డ్ యాజ్ ప్రిడేటర్, అలా అనమాట. సో బాడీ సైజ్ మన అగ్రికల్చర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు ఏంటంటే, ఇప్పుడు జింక అంటే బాడీ సైజ్ కోసం అది పెద్ద పెద్దవి చెప్పాను నేను. బట్ వెన్ కమ్స్ టు అవర్ అగ్రికల్చర్, మన దాంట్లో ఎగ్జాంపుల్ ఏం చెప్తామనంటే, వాటిని ఏమంటారు, బీటిల్స్. అక్షింతల పురుగులు ఏమంటారండి? ఏదో మొత్తం మీద అక్షింతల పురుగులు, తెలుగులో వాటిని అక్షింతల పురుగులు అంటారు. దాని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే హీనోస్ ఎపిలాక్నా వైజిన్షియాక్టో పంక్టేటా. అదేంటది? ఒక అక్షింతల పురుగే కదా, వాటిని అక్షింతల పురుగులు అంటారు, బీటిల్స్ అనమాట. సో లేడీ బర్డ్ బీటిల్స్ పోనీ ఒక రకంగా దాన్ని ఏం చెప్పొచ్చు అంటే లేడీ బర్డ్ బీటిల్, లేడీ బర్డ్ బీటిల్స్, లేడీ బర్డ్ బీటిల్ ఆర్ ఎపిలాక్నా బీటిల్ అది నేను చెప్పింది అనమాట. సో అక్షింతల పురుగులు అని ఉంటాయి ఇవన్నమాట. సో అక్షింతల పురుగులు ఎలా ఉంటాయనంటే ఇలా ఒక గిన్నె బోర్లిచ్చినట్టు ఉంటాయి. కిందంతా ఫ్లాట్గా ఉంటుంది, ఇలా పైన గిన్నెలాగా ఉంటుంది. చూడలేదు అక్షింతల పురుగులు? వీడియో చూపిస్తాను మీకు. సో దీని మీద మచ్చలన్నీ ఉంటాయి అన్నమాట, ఇలా ఉంటాయి అనమాట. ఇవి నెంబరింగ్ ఉంటుంది, మళ్ళీ ఇన్ని ఉంటాయి అన్ని ఉంటాయని చెప్పేసి నెంబరింగ్ ఉంటుంది దీని మీద. సో ఇప్పుడు నేను చెప్పాను ఎగ్జాంపుల్ ఏంటది, హీనోస్ ఎపిలాక్నా వైజిన్షియాక్టో పంక్టేటా చెప్పాం కదండి ఎగ్జాంపుల్. హీనోస్ ఎపిలాక్నా వైజిన్షియాక్టో పంక్టేటా అనేటువంటిది ఒక బీటిల్ మనకు సంబంధించినటువంటి. అది ఏం చేస్తుంది అనమాట జనరల్గా, ఇవన్నీ కూడా, ఇది ఒకటి హీనోస్ ఎపిలాక్నా అనేది పక్కన పెట్టండి, అది ఒకటే మొక్కలకి హాని చేసేటటువంటి బీటిల్ అనమాట. ఓకే, దానికి సంబంధించి ఆ పర్టికులర్ కేటగిరీలో అక్షింతల పురుగుల కేటగిరీలో మొక్కలకి హాని చేసేటటువంటి ఒకే ఒక్క పురుగు ఏది అని అంటే అదే ఏది చెప్పండి సైంటిఫిక్ నేమ్. హీనోస్ ఎపిలాక్నా వైజిన్షియాక్టో పంక్టేటా, దాన్ని మన ప్రొనౌన్సియేషన్ అలాగనమాట, హీనోస్ ఎపిలాక్నా వైజిన్షియాక్టో పంక్టేటా. అది ఎక్కడ వస్తుందంటే బ్రింజాల్లో ఉంటుంది, అనమాట. బ్రింజాల్లో ఏంటది, ఏం కలిగిస్తుంది అండి? ఏది దేన్ని కలిగిస్తుంటుంది బ్రింజాల్లో, ఏ నష్టాన్ని కలిగిస్తుంటుంది? అదే ఏంటది? అంటే సో బ్రింజాల్లో ఎలాంటి నష్టం కలిగిస్తుంది అది? సో దాని మీద ఏంటంటే ఆకుల మీద అన్ని కూడా ఇలాగా ల్యాడర్ షేప్లో ఇలాంటి మచ్చల్ని కలిగిస్తుంది అనమాట. ఇలా చేస్తుంది, ఇలా నిచ్చెనలాగా ఉంటాయి అనమాట, నిచ్చెనాకారంలో మచ్చలు. ల్యాడర్ లైక్ సిమ్టమ్స్ ఇక్కడ ఆకుల మీద కనిపిస్తాయి. ఎక్కడంటే బ్రింజాల్లో. ఇప్పుడు నేను చెప్పినటువంటి హీనోస్ ఎపిలాక్నా వైజిన్షియాక్టో పంక్టేటా అన్నాం కదా, అది కూడా ఒక టైప్ ఆఫ్ అక్షింతల పురుగు. సో ఈ లేడీ బర్డ్ బీటిల్స్ కానీ ఇలాంటివన్నీ ఏం చూస్తుంటే మొక్కలకి ఏమి హాని చేయవు, ఇవి మొక్కలకి హాని చేయకుండా మనకి మేలు చేసేటటువంటి పురుగులు ఇవి. సో ఈ పురుగులన్నీ కూడా ఇలా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఇలాగా ఈ షేప్లో ఇలా ఉంటాయి, ఇవన్నీ నెంబర్ ఉంటాయి. ఇప్పుడు ఇందాక హీనోస్ ఎపిలాక్నా చెప్పాం కదా, దాంట్లో నెంబరింగ్ కూడా ఉంటుంది, 12 to 28 ఎన్నో ఉంటాయి ఈ మచ్చలు. దీంట్లో ఉండేటువంటి మచ్చలు ఎన్ని ఉంటాయనంటే దాదాపు 12 నుంచి 28 దాకా ఉంటాయి హీనోస్ ఎపిలాక్నాలో. సో అవన్నీ వదిలేండి ముందు. సో ఈ అక్షింతల పురుగు అనేటువంటిది ఇలా ఉంటుంది. ఈ అక్షింతల పురుగులు దేని తింటుంటాయి? ఇవి చిన్న చిన్న ఏవైతే ఎఫిడ్స్ అని, ఓకే, మైట్స్ అని, బాగా చిన్నవి. ఇప్పుడు దీనికి మనం బాడీ సైజ్ మనం కంపారిజన్ చేస్తే
దీని బాడీ సైజ్ అనేటువంటిది చాలా పెద్దగా ఉంటుంది. ఎఫిడ్స్ చిన్నగా ఉంటాయి అనమాట. ఎంతెంత ఉంటాయి అవి చిన్న చిన్నవి ఉంటాయి. మన కంటికి కనపడలేనంత ఉంటాయి అనమాట. సో ఈ పురుగు చూస్తేనేమో ఎంత ఉంటుంది, కనీసం ఈ మాత్రం సైజులో మనకు కనిపిస్తుంటాయి అనమాట. చూసే ఉంటారు ఇలాంటివన్నీ కూడా. ఈ అక్షింతల పురుగులు మనం చూస్తాం, జనరల్ కామన్గానే చూస్తాం అనమాట. అవి చూస్తే కనీసం మనం బయట గుర్తుపట్టేంతగా ఉంటాయి. బట్ అవి తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో అవి ఉన్నాయి అసలు చిన్న చిన్నవి అనమాట. ఎఫిడ్స్ కానీ ఇలాంటి మైట్స్ కానీ ఎలా ఉంటాయంటే బాగా చిన్నవి, ఇంత ఉంటాయి, చాలా చిన్నవి. సో ఇవి డైరెక్ట్గా వచ్చి ఇట్లా తినేసి ఉంటాయి. ఓకే, ఇక్కడ టైగర్ జింకని తిన్నా అదే ఇది, అంటే దీని బాడీ సైజ్ పెద్దగా ఉంటుంది, దీని బాడీ సైజ్ చిన్నగా ఉంటుంది. అలాగే ఒక అక్షింతల పురుగు వచ్చేసి ఎఫిడ్స్ని తిన్నా ఒక మైట్స్ని తిన్నా ఆటోమేటికల్లీ సో ద బాడీ సైజ్ ఆఫ్ దిస్ అక్షింతల పురుగు ఈజ్ మోర్ దాన్ దిస్ ఎఫిడ్స్ అండ్ మైట్స్, అలా అనమాట. అందువల్ల వీటిని ఏమంటారు అని అంటే అక్షింతల పురుగుల్ని కూడా మనం ఏమని పిలవచ్చు, ప్రిడేటర్స్. ప్రిడేటర్స్ అని పిలుస్తాం వీటిని కూడా. సో అందువల్ల ఏంటంటే మనకి ఇక్కడ క్లాసిఫికేషన్ మొత్తం మీద మనం చూస్తే ఇప్పుడు ఏంటంటే టోటల్ క్లాసిఫికేషన్ ఒకసారి మీరు కనుక చూసేటట్టయితే అన్ని విషయాలు తెలియలేనట్టు మొహాలు పెట్టకండి, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే. అందులో ఏది కొత్తగా చెప్పినా అదేదో అన్నట్టు చూడొద్దు, ఆల్రెడీ మీరు ఇవన్నీ చదివినవే. రైట్, ఇది కొత్తది, నేను చెప్పేటువంటి కాన్సెప్ట్ కొత్తది. ఏంటి, పారాసైట్స్. ఆల్ దీస్ పారాసైట్స్ ఆర్ సబ్ డివైడెడ్ ఇంటూ 2 categories, that is parasitoid and predator. సో predator మనకు ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసాయి. ఎగ్జాంపుల్స్ ఏంటన్నమాట ప్రిడేటర్స్కి, టైగర్, ఇది గుర్తుపెట్టుకోండి, టైగర్ అండ్ జింక. ఓకే, తర్వాత రెండోది ఏంటనమాట, సమ్ అవి లేడీ బర్డ్ బీటిల్ ఎఫిడ్స్. సో బాడీ సైజుని బట్టి డివైడ్ చేస్తారు, ఇవన్నీ కూడా బాడీ సైజుని బట్టి డివైడ్ చేస్తారు. సో లేడీ బర్డ్ బీటిల్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది, అది తినే ఆహారం ఏమో చిన్నగా ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే సో ఇట్ ప్రిడేట్ అపాన్ దిస్ ఎఫిడ్స్ అని చెప్తూ ఉంటారు. సో దిస్ లేడీ బర్డ్ బీటిల్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిడేటర్. ఇవి పెద్దగా ఉంటాయి, చిన్న ఆహారం దానికి సంబంధించిన. అదే మన పారాసైటైడ్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది ఏంటంటే పెద్దగా ఉంటుంది, పెద్దగా ఉండేటువంటి ఆహారమే పెద్దగా ఉంటుంది, ఇది తినేదేమో చిన్నగా ఉంటుంది. మనకి గుడ్లు ఉంటాయి కదా, ట్రైకోగ్రామా ఏంటంటారు దాన్ని, ఏదో అదండి మొత్తానికి. ట్రైకోగ్రామా గుడ్లు ఉంటాయి కదా, చూడండి ఎక్కడన్నా ఉందేమో ట్రైకోగ్రామా. ఎగ్ పారాసైట్ అనే ఉంటుంది కదా, ట్రైకోగ్రామా అని మనం ఏమని పిలుస్తుంటాము, ఎగ్ పారాసైటా? నేనేమంటున్నాను, మీరేమంటున్నాను, ఏంటది, కిలోనిస్. రైట్, దాన్ని ఏమన్నారు, ట్రైకోగ్రామా కిలోనిస్ అన్నారు. ఏంటది, ఎగ్ పారాసైట్. Just collectively we are calling this as egg parasite, but actually it is not a parasite. Actually basically it is a parasite, but this may be called as parasitoid. క్లాసిఫికేషన్ చెప్పాం కదండి ఇక్కడ. కాబట్టి మనకి పారాసైటాయిడ్లు వచ్చినా పారాసైట్ అని పిలిచేస్తారు, ప్రిడేటర్ వచ్చినా సరే పారాసైట్ అని పిలుస్తారు. బట్ ఎప్పుడైనా క్లాసిఫికేషన్ వచ్చి అలా చేసిన సందర్భాల్లో దీన్ని విడగొట్టి దీనికి తేడా ఏంటని ఎవరైనా చెప్పేటువంటి సందర్భాల్లో మాత్రమే మనం ఇలా వేరువేరుగా చదువుకుంటాం అనమాట, మన అవగాహన కోసం. సో ప్రిడేటర్ అంటే బేసిక్గా ఇది, బాడీ సైజ్ పెద్దగా ఉంటుంది, తినే ఆహారం చిన్నగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ ఎగ్ పారాసైటెడ్ ఏంటది, ట్రైకోగ్రామా కిలోనిస్, దాన్ని ఏమన్నారండి కింద, ఎగ్ పారాసైట్ అన్నారా, ట్రైకోగ్రామా. ఇది ఉంది కదా, ట్రైకోగ్రామా అనేటువంటిది ఎలా ఉంటుందంటే దాన్ని అసలు చిన్నది, అది కీటకం, ఒక చిన్న ట్రైకోగ్రామా కిలోనిస్. ఇవి ఏం చేస్తాయంటే గుడ్లు ఉంటాయి. ఓకే, ఈ గుడ్లని అటాక్ చేస్తుంటాయి అనమాట. ఇవి వచ్చి అనేకమైనటువంటి ఇవి వచ్చేస్తాయి అనమాట. ట్రైకోగ్రామా పారాసైట్స్ చాలా వచ్చేసి గుడ్లు ఉంటాయి, కీటకాల యొక్క గుడ్లు ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు చెప్పారు కదా అదేంటది, కాటన్లో స్పోడోప్టరా, లిచురా, లేకపోతే వీటన్నిటిలోనూ కూడా జనరల్ మనం ఉపయోగిస్తుంటాం ఇవన్నిటిని కూడా. సో అవి గుడ్లు పెడతాయి. మీకు అర్థమవుతుందా, మనకు ఉండేటువంటి ఏదో సంథింగ్ టొబాకో క్యాటర్పిల్లర్ ఉంది, అవేమో గుడ్లు పెడతాయి అనమాట. ఇలా టొబాకో క్యాటర్పిల్లర్ అంటే సైంటిఫిక్ నేమ్ ఏంటి, స్పోడోప్టెరా లిచురా. దాని తాలూకు గుడ్లు ఎప్పుడు కూడా ఇలాగా గుంపులుగా పెడుతుంది. అలాగే ఇప్పుడు హెలికోవెర్పా ఆర్మిజెరా,
ఎప్పుడు కూడా గుడ్లు సెపరేట్గా పెడుతుంది. ఇది బేసిక్ బిట్స్ ఇవన్నీ కూడా. టొబాకో క్యాటర్పిల్లర్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే గుంపులుగా పెట్టి దానిపైన చిన్న హెయిర్స్ అనమాట, చిన్న హెయిర్స్ దాన్ని కప్పేస్తుంది ఇలా. బట్ హెలికోవెర్పా ఆర్మిజెరా అనేటువంటిది ఎప్పుడు కూడా ఏంటంటే సెపరేట్గా ఉంటాయి గుడ్లు, ఒకే దగ్గర ఉండవు అనమాట, ఇలా గుంపులుగా ఉండవు. గుడ్డు ఇక్కడ ఒకటి పెట్టిందంటే మళ్ళీ ఇంకో గుడ్డు అక్కడ ఇలా పెడుతుంటాయి అనమాట. సో ఇది జనరల్గా మనకి. సో ఇప్పుడు సపోజ్ ఇది టొబాకో క్యాటర్పిల్లర్ తాలూకు గుడ్డు తీసుకుందాం. ఓకే, మనం ఏం చేయాలి, గుడ్డు దశలోనే దీన్ని మనము చంపాలి. లేదు అంటే ఏమవుతుంటుంది, గుడ్డు నుంచి మళ్ళీ మనకి లార్వా వస్తుంది, లార్వా నుంచి ప్యూపా వస్తుంది, ప్యూపా నుంచి మళ్ళీ ఇంకా సైకిల్ కంటిన్యూ అయిపోతుంటుంది అనమాట. మనకి మోస్ట్ డేంజరస్ స్టేజ్ ఏది అని అంటే దట్ ఈస్ లార్వల్ స్టేజ్. మన పంటలన్నిటికీ బాగా నష్టం కలిగించేటువంటి స్టేజ్ ఏంటంటే లార్వల్ స్టేజ్ అనమాట. ఆ లార్వా కాకుండా మనం ఆపాలి దాన్ని. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎగ్ పారసైట్స్ ఉన్నాయి కదా, వీటిని తీసుకొచ్చి గుడ్ల మీద వదులుతాం అనమాట. ఈ గుడ్ల పైన డైరెక్ట్గా ఎగ్ పారసైట్స్ అన్నిటిని కూడా వీటి మీద వదులుతాం. ట్రైకోగ్రామా అలాగే పనిచేస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది అనమాట, ఈ గుడ్లన్నీ ఇవి ఎగ్ పారసైట్స్ అన్ని వచ్చి ఏమొచ్చేస్తాయి, ఇలా దీని మీద తినేస్తుండేవి. దేని తింటాయి, ఏ గుడ్లు, హెలికోవెర్పా ఆర్మిజెరా కావచ్చు, లేదనంటే టొబాకో క్యాటర్పిల్లర్ కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు అని రెండింటికి కూడా పనిచేస్తుంది. కాబట్టి ఏంటనమాట, ఈ గుడ్లు తెచ్చాము ఆల్రెడీ, ఎప్పుడైతే మనం ఈ పారసైట్స్ని వదులుతామో ఏం చేస్తాయి అనమాట, ఈ గుడ్లను తినేస్తాయి అవి. ఈ గుడ్లను తినేయడం వల్ల లోపల ఉండేటువంటి ఆ జీవ పదార్థం అనేటువంటి ఒకటి ఉంటుంది, అదంతా కూడా బ్రేక్ అయిపోతుంది అనమాట, తినేస్తాయి ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఇవన్నీ కూడా తినేసాయో ఆటోమేటిక్గా ఇంకా గుడ్లు అనేటువంటివి ఫర్దర్గా లార్వాలు డెవలప్ అవ్వవు దాని నుంచి, అంతే ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్ అనేటువంటిది ఆగిపోద్ది అనమాట. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఆహారం అనే గుడ్డు అనేటువంటిది పెద్దది, దీని తాలూ గుడ్డు ఒక గుడ్డు తీసుకోండి, గుడ్డు ఇది అనమాట. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఇప్పుడు ట్రైకోగ్రామా చెప్తున్నాం కదా, ట్రైకోగ్రామా అనేటువంటి చాలా చిన్న ఉంటాయి అనమాట. ఇంత గుడ్డు ఉంటే దాంట్లో చిన్న వస్తుంటాయి. సో అప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, బాడీ సైజుని బట్టి ఏమర్థమైంది అనమాట, ఏదైతే ఆహారం ఉందో ఆహారం అనేటువంటిది ఏమో పెద్దది, ఏదైతే మనం చెప్తున్నామో ఆ జంతువు లేకపోతే ఇది అదేమో చిన్నది. సింపుల్ అనమాట, క్లాసిఫికేషన్ ఇంతే. ఇంకా ఇక్కడేమో ఇలాగా, ఓకే, రివర్స్. సో చిన్నది ఇప్పుడు చిన్నవి అనమాట. ఇవి ఒక గుడ్డు ఉందనుకోండి, ఒక గుడ్డు మీద దీన్ని బాడీ సైజ్కి ఇది కంపారిజన్ చేస్తున్నాను నేను. బాడీ సైజ్ ఈజ్ వెరీ స్మాల్, సో దిస్ ఎగ్ సైజ్ ఈజ్ వెరీ బిగ్ అనమాట. దీని మీద ఎన్ని ఇలాంటివి వదిలితే కానీ కనీసం ఒక 100 కొద్దీ దీని మీద ఒకేసారి ఆక్యుపై చేసి తినేస్తాయి అనమాట, గుడ్డుని తినేస్తాయి. అందువల్ల ఎగ్ పారసైట్ అంటారు. గుడ్లను తినేస్తే ఏమంటారు, ఎగ్ పారసైట్ అంటారు ఆటోమేటిక్గా. అర్థమైందా? ఇప్పుడు మనకి ఇలాంటివే పారసైట్లు మనకి చాలా ఉన్నాయన్నమాట. ఏంటవి, గుడ్లను తినేస్తే ఏమంటాము, గుడ్ పారసైటా, గుడ్డుని తినేస్తే ఏమంటామండి. సో ఎగ్స్ని తినేస్తే ఏమంటాం అనమాట, ఎగ్ పారసైట్. పోనీ ఇంకా అవన్నీ సైటాయిడ్ అవన్నీ పక్కన పెట్టండి. అలాగే లార్వాని తిన్నదనుకోండి, లార్వల్ పారసైట్. అలాగే ఇంకోటి ప్యూపాన్ తినేసిన అనుకోండి, ప్యూపల్ పారసైట్. ఇంకేముంది ఇక్కడ, ఎగ్, లార్వా, ప్యూపా, ఏంటండి, అడల్ట్, నాట్ గ్రబ్, అడల్ట్ అని చెప్పాలి ఎప్పుడు కూడా, అడల్ట్ అనమాట. సో అడల్ట్ పారసైట్ సంథింగ్ ఇలా అనమాట. కాబట్టి ఏంటి ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, ఇప్పుడు జనరల్గా మనకి ఎలాగో దీనికి సంబంధించి రిలేటెడే కాబట్టి ఇది కూడా చెప్పాను. సో ఏదైతే ఇవి ఉంటాయో అదే ఆ పారసైట్స్ ఏవైతే ఉంటాయో ఆ పారసైట్స్ వచ్చి గుడ్లను తిన్నాయనుకోండి, దాన్ని ఎగ్ పారసైట్ అంటాము. అదే పారసైట్ వచ్చి లార్వల్ స్టేజ్లో, లార్వాలు ఉంటాయి కదా, సో లార్వా ఇలా ఉంటుంది. సో ఈ లార్వాని తింటున్నాయి అనుకోండి, వచ్చి తినేస్తాయి. అవి కొన్ని రకాలు అనమాట, కొన్ని వచ్చి లార్వాలు తినేస్తుంటాయి, వాటిని ఏమంటారంటే లార్వల్ పారసైట్ అంటాం. ప్యూపా స్టేజ్ ఉంటుంది అనమాట. ప్యూపా స్టేజ్ ఎలా ఉంటుంది, జనరల్గా ఇలా ఉంటుంది, చెట్టుకి లింకప్ అయి ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది. చెట్టు ఉంటుంది కదా, చెట్ల పైన ఇలా వేలాడి ఉంటాయి ప్యూపాలు అనమాట. సో ఎగ్ ఏమో లార్వాగా మారుతుంది, లార్వా ఏమో ప్యూపాగా మారుతుంది. ఈ ప్యూపల్ స్టేజ్లో వెళ్ళి వాటి మీద రంధ్రాలు చేసి ఒకసారి దాని అందరినీ కూడా అటాక్ చేసి ఇక దాన్ని కూడా ఆ స్టేజ్లో కూడా చంపేస్తాయి కొన్ని. వాటిని ఏమంటారంటే ప్యూపల్ పారసైట్ అంటారు. అడల్ట్ అనమాట, పెద్దది.
ఇప్పుడు మీకు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే అప్పుడప్పుడు కొన్ని సీతాకోక చిలుకలు లేకపోతే అలాంటివి ఏమైనా ఉంటాయి, వాటిని చీమలు వెళ్ళి తినేస్తుంటాయి మొత్తం అన్ని కూడా, చీమలు లాక్కుని వెళ్ళిపోతుంటాయి ఏకంగాను. సో దాన్ని మీరు ఇలా దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, అడల్ట్ పారాసైట్స్. సో ఇవి ఈ మూడు మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఎగ్ పారాసైట్స్, లార్వల్ పారాసైట్స్ అండ్ ప్యూపల్ పారాసైట్స్, ఇవి మనకి చాలా ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్ పారాసైట్స్ వచ్చినట్టు దీనికి ఎగ్ పారాసైట్ ఎగ్జాంపుల్ ఏంటి, ప్యూపల్ పారాసైట్స్, అలాగే లార్వల్ పారాసైట్స్, ప్యూపల్ పారాసైట్స్ అని మనకు ఉంటాయి కదా, మనం రాసేటువంటివి కూడా అలాగే రాస్తాం అనమాట. మీరు ఎక్కడ డైరెక్ట్గా మరి మీరు దీన్ని ఎక్కడ చూడొచ్చు అని అంటే ఇక్కడ మన కోకోనట్ పెస్ట్లో ఉంటాయి చూడండి. కోకోనట్ దగ్గర మీరు చూసినప్పుడు ఏంటంటే కోకోనట్ దగ్గర చూసినప్పుడు మీకు అన్ని రకాలు ఉంటాయి దాంట్లో. ఓకే, ఎగ్ పారాసైట్స్ ఉంటాయి, లార్వల్ పారాసైట్స్ ఉంటాయి, ప్యూపల్ పారాసైట్స్ ఉంటాయి, పేర్లన్నీ కూడా ఉంటాయి, లిస్ట్ ఉంటుంది అన్నమాట, పెద్ద లిస్ట్ ఉంటుంది. సో దాంట్లో ఎగ్ పారాసైట్స్లో మళ్ళీ కొన్ని పేర్లు, లార్వల్లో ఎర్లీ లార్వల్ పారాసైట్, లేట్ లార్వల్ పారాసైట్, మళ్ళీ ఇందులో ఎర్లీ లేట్, మళ్ళీ ప్యూపాలో కూడా ఎర్లీ మరియు లేట్, అలాగే గుడ్లుతో కూడా ఇలా అనమాట. కాబట్టి ఓవరాల్గా మనకి ఇదంతా ఏంటనంటే మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అని అంటే, సో మనకు ఉండేటువంటి పారాసైట్స్ అన్నీ కూడా టోటల్గా, పారాసైట్ అంటేనే ఇతర జంతువుల మీద ఆధారపడి ఉండే వాటిని ఏమంటాం అనమాట, పారాసైట్ అంటాం. ఇతర వాటి ఫుడ్ కోసం కంప్లీట్గా దేనిపైన ఆధారపడుతుంది, వేరే ఏదో జంతువుల మీద కంప్లీట్గా ఆధారపడితే దాన్ని పారాసైట్ అన్నాం. పారాసైట్స్ మనం ఏ విధంగా డివైడ్ చేసాము, 2 టైప్స్లో విడుదల చేసాం, పారాసైటాయిడ్, ఓకే, రెండోది ఏంటనమాట ప్రిడేటర్. ఇలా 2 రకాలుగా మనం డివైడ్ చేస్తాం. దీని తాలూకు బాడీ సైజ్ ఎలా ఉంటుంది, పారాసైటాయిడ్ చిన్నది, ఓకే, సైజ్ చిన్నది, తినేటువంటి ఆహారం ఏమో పెద్దది. ఇది ఫుడ్ పెద్దది, మరి ఇది క్లారిటీగా తెలుసుకోవాలన్నమాట. ప్రిడేటర్ వచ్చేసరికి ఎలాగా, సో ఫుడ్ ఏమో చిన్నది, ఓకే, ఇదన్నమాట, ఇది ఫుడ్, ఏదో ఒక దాన్ని పెట్టుకుంటే మనకు అర్థం అవుద్ది అన్నమాట. పారాసైటాయిడ్, దీని తెలుగులో బదనికలు అంటారు. తెలుగులో వీటిని ఏమంటారంటే పారాసైటాయిడ్స్ని ఏమంటారంటే బదనికలు. పారాసైటాయిడ్స్ అంటే బదనికలు అని పిలుస్తారు. ప్రెడేటర్స్ అంటే ఇంకా ప్రెడేటర్స్ అనే మనం పిలుస్తున్నాం అనమాట. ఇంకా వాటికి కూడా ఏవో రకరకాల పేర్లు అయితే ఉన్నాయి. విషయం అయితే ఇది అర్థమవుతుందా ఇప్పుడు మనకి. సో మొత్తం మీద దీనిసారి క్లాసిఫికేషన్ అంతా మనం చూసాము. ఎక్కడైనా సరే నీకు జనరల్గా ఏమని వాడేస్తారంటే వెదర్ ఇట్ ఈజ్ పారాసైటాయిడ్ ఆర్ ప్రెడేటర్, సో యూ కెన్ కాల్ దెమ్ యాజ్ పారాసైట్స్. ఇట్ విల్ కమ్ అండర్ ఏ బ్రాడ్ కేటగిరీ దట్ ఈస్ పారాసైట్స్. నీకు ఇప్పుడు ట్రైకోగ్రామా కిలోనిస్ అని అన్నాం. ట్రైకోగ్రామా కిలోనిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పారాసైట్ అని తేల్చేస్తారు నీకు. మళ్ళీ అవునండి దీని పారాసైటాయిడ్ అన్నారు కదా అంటే ఇట్ ఈస్ ఏ పారాసైటాయిడ్. సో దాన్ని కాదనట్లేదు, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ పారాసైటాయిడ్, బట్ ద మేజర్ క్లాసిఫికేషన్ ఈజ్ పారాసైట్. సో ఇట్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ పారాసైట్ అనమాట. కాబట్టి సెపరేట్ చేసుకుని వర్గీకరణ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాట్ ఈజ్ ప్రెడేటర్, వాట్ ఈజ్ పారాసైటాయిడ్ అనుకున్నప్పుడు మనం వాటి రెండింటిని వేరువేరుగా చూస్తాము. బట్ జనరల్గా మనకి ఒక బ్రాడ్ టర్మ్లో ఎలా తేల్చేస్తారని అంటే పారాసైట్ అని తేల్చేస్తారనమాట. సో ఇది మనం బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి టాపిక్ ఏంటి, మనకి ఏ టాపిక్ మనకి ఇచ్చారు, ప్రిడేటర్స్ అండ్ పారాసైట్స్ అని ఇచ్చినట్టున్నారు కదా. మనం ఈరోజు అనుకున్న టాపిక్ ఏంటి, పారాసైట్స్ అండ్ ప్రెడేటర్స్ కొన్ని ఏదో ఒకటి. ఓకే, సో ఇప్పుడు అందులో ఏమొస్తాయని అంటే, ఇప్పుడు అందులో మీరు చెప్పారు కదా అందులో ఏమున్నాయి, ఏమైనా రాసినటువంటి దాంట్లో ఏదో ఒకటి చెప్పండి. రైస్ గాల్మిడ్జ్ అంటారు. ఓకే, రైస్ గాల్మిడ్జ్ రాశాను. తర్వాత దీంట్లో లార్వల్ పారాసైట్స్ ఉన్నాయా, సో నీకు అక్కడ మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఇదంతా నేను చెప్పిన దానికి కారణం అదే అనమాట. సో లార్వల్ పారాసైట్, సో పారాసైట్ అని అంటే జనరల్ పారాసైట్ అనే కాకుండా ఇఫ్ ఇట్ ఈజ్ లార్వల్ పారాసైట్ ఆర్ ప్యూపల్ పారాసైట్ ఆర్ ఎగ్ పారాసైట్ అని చెప్పేసి మనకు అక్కడ చెప్తుంటారు అనమాట. కాబట్టి లార్వల్ పారాసైట్ ఏంటది, ప్లాటిగాస్టర్ ఒరైజా, అంతేనా. సో దిస్ ప్లాటిగాస్టర్ ఒరైజా ఈజ్ ఏ లార్వల్ పారాసైట్. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టే అనమాట, లార్వాలు ఉంటాయి కదా, ఇలా ఈ స్టేజ్లో ఇలా ఉన్నదాన్ని లార్వా అంటారు. ఓకే, దీన్ని ఇలాగా లార్వా అంటాం అనమాట. ఈ లార్వాలు ఉంటాయి కదా, ఈ లార్వాల్ని పీక్కుని తింటాయి అనమాట. ఇవి లార్వాలు అన్నింటినీ కూడా ఇలా దానిపైన కంప్లీట్గా ఆశించి
మొత్తం దాన్నే ఆ శరీరాన్ని మొత్తం తినేస్తాయి అన్నట్టు. సో లార్వల్ పారాసైట్ ఇది. సో ప్లాటిగాస్టర్ ఏంటిది ఒరైజే అంటే ఏంటి రైస్ గాల్మిడ్స్ అంటే సైంటిఫిక్ నేమ్ వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ గాల్మిడ్స్ ఏంటండి ఆర్సియోలియా ఒరైజే ఉంటుంది కదా దాంట్లో ఉంటుంది అనమాట. సో ఈ ఆర్సియోలియా ఒరైజే ఉండేటప్పుడు దాంట్లో కూడా ఎగ్ స్టేజ్ అనేటువంటిది ఉంటుంది, అలాగే లార్వల్ స్టేజ్ ఉంటుంది, ప్యూపల్ స్టేజ్ ఉంటుంది, తర్వాత అడల్ట్. ఓకే అడల్ట్ అనమాట. మీకు అర్థమవుతుందా లేకపోతే ఇది ఊరికే ఏదో చెప్తుంటే మీ మైండ్లో ఎక్కడో పెట్టుకుని వింటే కుదరదు. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ అంశాలు చెప్పేటప్పుడు మైండ్ కొంచెం దగ్గర పెట్టుకుని వినాల్సిందే. సో ఇంతకుముందు మనకు తెలియని విషయం చెప్తున్నామనంటే ఇంకా ఎక్కువ అటెన్షన్ పే చేసి జాగ్రత్తగా వినాలి. కీలకమైన పాయింట్స్ ఏమైనా ఉంటే మనం రాసుకోవాలి. సో దిస్ రైస్ గాల్మిడ్స్ దట్ ఈస్ వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దిస్ రైస్ గాల్మిడ్స్ ఆర్సియోలియా ఒరైజే. ఆర్సియోలియా ఒరైజేలో మనకి ఏంటనమాట 4 దశలు ఉంటాయి దీంట్లో. జనరల్గా ఏమున్నాయి ఎగ్ స్టేజ్ ఉంటుంది, లార్వల్ స్టేజ్, ప్యూపల్ స్టేజ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట 4 దశలు. సో నేను ఆ మెటమార్ఫోసిస్ కూడా నేను చెప్తాను ఇప్పుడు. సో ఇందులో ఏమన్నారు ఇది దిస్ వన్ ఈజ్ లార్వల్ పారాసైట్. సో ఎగ్స్ వచ్చేస్తాయి కదా, ఎగ్స్ వచ్చిన తర్వాత ఎగ్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఎగ్స్ అన్ని కూడా కొన్ని రోజులు పొదగబడిన తర్వాత మనకి ఏమొస్తుంది అనమాట లార్వా. లార్వాలు బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి, తింటూ ఉంటాయి, ఆకుల మీద అటు ఇటు పాకుతూ ఉంటాయి, తింటూ ఉంటాయి, ఏది దొరికితే దాన్నే తింటుంటాయి అనమాట. అలా చిన్న చిన్న తింటూ ఉండి వాటి బాడీ సైజ్ అంతా కూడా పెంచుకుంటూ ఉంటాయి. సో వాటి బాడీ సైజ్ అంతా పెంచుకుంటూ పెంచుకుంటూ మొత్తం మీద అలా పెరిగి పెద్ద అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సో దిస్ లార్వా కన్వర్ట్స్ ఇంటూ ప్యూపా. ది లార్వల్ స్టేజ్ కన్వర్ట్స్ ఇంటూ ప్యూపల్ స్టేజ్, ప్యూపాలా మారిపోద్ది అనమాట. సో ప్యూపాలా మారిపోయింది అంటే అది ఒక సుప్తావస్థ దశ, అది దాంట్లో ఎటువంటి యాక్టివిటీ ఏముండదు అలా ఉంటుంది అనమాట, అలా అయిపోతుంది. సో ఈ లార్వా స్టేజ్లో పెరిగేటప్పుడు ఈ పెరుగుతున్నటువంటి దశలో మనం ఏం రిలీజ్ చేస్తాము లార్వల్ పారాసైట్స్ని రిలీజ్ చేస్తాం మందు కొట్టకుండా. ఏది మన మోనోక్రోటోఫాసో లేకపోతే క్లోరిపైరిఫాసో లేకపోతే ఇలాంటి మందులు కొట్టకుండా మనం ఏం రిలీజ్ చేస్తాం అనమాట ఈ ఏవైతే మన పారాసైట్స్ ఉన్నాయో పారాసైట్స్ని తీసుకొచ్చి పొలంలో వదిలిపెడతాం. పొలంలో వదిలిపెట్టి అప్పుడు ఓకే మీకు లార్వాలు అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయనుకోండి ఆటోమేటికల్లీ సో దిస్ లార్వల్ పారాసైట్స్ ప్లాటిగాస్టర్ ఒరైజే డైరెక్ట్లీ అటాక్స్ దిస్ క్యాటర్పిల్లర్ అనుకోవచ్చా. సో ఇలా అనమాట దీన్ని మనకి అటాక్ చేస్తుంది లార్వా నండి, మొత్తానికి లార్వా నండి, క్యాటర్పిల్లర్ అని మనం చెప్పలేము. వాట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ దిస్ రైస్ గాల్మిడ్స్. రైస్ గాల్మిడ్స్ తాలూకు ఫ్యామిలీ దాని తాలూకు క్లాసిఫికేషన్ ఏంటి ఏమైనా ఉందా ఏం లేదా మరి ఉండాలి కంప్లీట్గా మనకు అవన్నీ కూడా తెలియాలి. రైస్ గాల్మిడ్స్కి సంబంధించి అన్నీ కూడా మనకైతే తెలిసి ఉండాలన్నమాట. సో సరే ఏమైనప్పటికీ కూడా లార్వా అని చెప్పుకున్నాం కాబట్టి ఈ లార్వాని తినేస్తాయి అనమాట, తినేసి లార్వాని చంపేస్తాయి ఆటోమేటిక్గా. అది ఆ టైప్లో వాటిని ఏమంటామంటే లార్వల్ పారాసైట్స్ అని మనం పిలుస్తుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఆల్రెడీ ఎగ్ పారాసైట్ మనం చూసాం, ట్రైకోగ్రామా కీలోనిస్ అని చెప్పారు కదా ఎగ్ పారాసైట్. అది ఏదైనప్పటికీ కూడా స్పోడోప్టరా లిచురా అయినప్పటికీ లేకపోతే హెలికోవెర్పా ఆర్మిజర్ అయినప్పటికీ రెండింటికి కూడా అది వర్తిసి ఏవైనా సరే వాటి తాలూకు ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ని డైరెక్ట్గా అటాక్ చేసి ఎగ్స్నే చంపేస్తాయి. సో ఆటోమేటిక్ నెక్స్ట్ జనరేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఇది దీన్ని మనం అనుకున్నటువంటిది అనమాట. కాబట్టి దాంట్లో ఉండేటువంటి ఇవన్నీ కూడా ఎగ్ పారాసైట్స్ లార్వా మీద అటాక్ చేస్తే లార్వల్ పారాసైట్, ప్యూపా మీద అటాక్ చేస్తే ప్యూపల్ పారాసైట్, అడల్ట్ మీద అటాక్ చేస్తే అడల్ట్ పారాసైట్ అని మనం అనుకోవచ్చు. ఓకే ఇది. సో కాబట్టి మన టాపిక్ వచ్చేసరికి ఏది చెప్పుకున్నామని అంటే టాపిక్ ఏంటి పారాసైట్స్ ప్రిడేటర్స్. కాబట్టి ఏంటంటే ఆ టాపిక్కే కొంచెం తప్పు అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. ఎదర్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ ఏ పారాసైట్స్ అని నువ్వు పెట్టేసుకో, లేదంటే ప్రిడేటర్ పారాసైట్ ప్రత్యేకంగా మనం అయితే చేయాలి. ఒకవేళ కనుక ప్రిడేటర్ పారాసైట్ సెపరేట్ ఇస్తే మనం రాసుకోవచ్చు, లేకపోయినా సరే అదంతా కలిపి ఒక లిస్ట్లో రాసుకోవచ్చు అన్నమాట. ఓకే నువ్వు పారాసైటైడ్ అందులోనే రాస్తావు, ప్రెడేటర్ అందులోనే రాస్తావు, కంప్లీట్ ఇలా రాసుకో. ఓకే ఇదొకటి. చాలా టాపిక్లు చెప్తున్నాను మరి ఇవన్నీ కూడా ఏదో ఒక హరికథ చెప్పినట్టు అలా వినేసి మళ్ళీ గాలి వదిలేకుండా నోట్ చేసుకుంటే మంచిది. కొద్దిగానైనా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటే ఇవన్నీ బేసిక్స్ అనమాట, బేసిక్స్ ఆఫ్ ఎంటమాలజీ ఇవన్నీ కూడా. సో సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చెప్పాలని అనుకుంటే మనం ఏం చెప్పలేము. ఓకే ఇంకొక టాపిక్ చెప్పేస్తాను, అది చెప్పిన తర్వాత కొంచెం నీకు ఐడియా వస్తుంది. 131లో ఉండేటువంటి టాపిక్ అది. దాన్ని ఏమంటామంటే మెటామార్ఫోసిస్. ఇది ఇంపార్టెంట్ అనమాట, జనరల్గా బేసిక్ ఐడియా కోసం అంతే. ఎంటమాలజీ చదివేటప్పుడు బేసిక్ ఐడియా కోసం ఇది చెప్పడం అంతే. సో ఏమన్నాం అనమాట దీన్ని మెటామార్ఫోసిస్ అని అన్నారు.
సో మెటమార్ఫోసిస్ అనే దాంట్లో మనకి చూసినప్పుడు ఏంటంటే ఈ మెటమార్ఫోసిస్ గురించి మనం చెప్పుకునేటప్పుడు జనరల్గా మనకి 2 రకాలైనటువంటి లైఫ్ సైకిల్స్ ఉంటాయి అన్నమాట. లైఫ్ సైకిల్ అని ఉంటుంది కదా దేనికైనా సరే, ఇన్సెక్ట్స్కి లైఫ్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది. సో లైఫ్ సైకిల్ అనేటువంటిది జనరల్గా మనకు ఉండేటువంటి టోటల్ ఇన్సెక్ట్స్లో 2 టైప్స్లో జరుగుతుంది అనమాట. టోటల్ ఇన్సెక్ట్స్లో మనకి 2 రకాలుగా జరుగుతుంది అనమాట. ఓకే, ఇన్సెక్ట్స్లో మనకి 2 రకాలుగా ఈ లైఫ్ సైకిల్ అయితే జరుగుతూ ఉంటుంది. ఈ 2 రకాలుగా జరిగేటటువంటి ప్రక్రియలో మనం చూస్తే ఎలా ఉంటుంది అని అంటే 2 రకాలుగా జరుగుతుందని ఎందుకని చెప్పాము అని అంటే, జనరల్గా ఒక ఏదైనా కీటకం మనం తీసుకున్నాం అనుకోండి, ప్రతిదానికి గుడ్లు పెడతాయండి. కీటకాలు అన్నీ కూడా ఏం చేస్తాయి అనమాట, గుడ్లు పెడతాయి. గుడ్లు ఇవి కూడా గుడ్లే. మీరు ఏమనుకోవాలంటే మొత్తం టోటల్ ఇన్సెక్ట్స్ అన్నిటిని కూడా మనం దగ్గర పెట్టుకున్న తర్వాత సపోజ్ ఒక 1,00,000 ఉన్నాయనుకోండి, 1,00,000 ఇన్సెక్ట్స్ మనకు టోటల్గా ఉన్నాయనుకుంటే ఒక 50,000 ఇక్కడ వేసుకోండి, ఒక 50,000 ఇక్కడ వేసుకోండి. ఈ టైప్ ఆఫ్ మెటమార్ఫోసిస్ కొన్నిట్లోనూ జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ దశ ఏంటనమాట, దీనిలో ఫస్ట్ దశ ఎగ్ స్టేజ్ అనమాట. సో సెకండ్ స్టేజ్ లార్వా, థర్డ్ స్టేజ్ ప్యూపల్ స్టేజ్, ఫోర్త్ వన్ అడల్ట్. అయిపోయింది. ఇది ఒక దాదాపు మనకు ఉండేటువంటి కీటకాల మొత్తంలో మనం చూసినప్పుడు ఒక సగం పార్ట్ ఇవే ఆక్యుపై చేసి ఉంటాయి అనమాట. వాటిలో లైఫ్ సైకిల్ ఎలా జరుగుతుంటుంది, ఎలా జరుగుతుంది, ఎగ్స్ ఉంటాయి, ఎగ్స్ అన్నీ కూడా లార్వాలా కన్వర్ట్ అవుతాయి, లార్వాలా కొన్ని రోజులు ఉన్న తర్వాత ప్యూపాలకు మారుతాయి, ప్యూపా తర్వాత అడల్ట్ కింద మారిపోతుంది. మొత్తం మీద లైఫ్ సైకిల్ అంతా కూడా ఇలాగ జరిగిపోయి జీవితం అంతా ఇప్పుడు ఇలా గడుస్తుంటుంది. సో మొత్తం టోటల్ ఇన్సెక్ట్స్లో సగం వాటి జీవితాలన్నీ ఇలా నడుస్తుంది. ఇంకా రెండో కేటగిరీ కూడా ఉంది ఇక్కడ. సో ఇన్ దిస్ కేటగిరీ మనకి ఏముంటాయి అనమాట, ఎగ్స్ అయిన తర్వాత ఏం రావాలి, లార్వా రావాలి. బట్ లార్వా రాదు ఇందులో లార్వా డైరెక్ట్గా రాదనమాట. లార్వా రాకుండా నీకు వేరే స్టేజ్ వస్తుంది, దాన్నే ఏమంటామంటే నింఫ్ అంటాం అనమాట. నింఫ్ అంటాం, NYMPH. థర్డ్ స్టేజ్ అడల్ట్ స్టేజ్. మూడో స్టేజ్ వస్తారు, దాన్ని ఏమంటామంటే దాన్నేమో అడల్ట్ స్టేజ్ అంట. ఇంతే. ఓకే, సో ఇక్కడ ఎన్ని స్టేజ్లు ఉన్నాయి, 4 స్టేజెస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఓన్లీ 3 స్టేజెస్ మాత్రమే దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఇలాగా 4 స్టేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని ఏ టైప్ ఆఫ్ మెటమార్ఫోసిస్ అంటారని అంటే, దీని అంతటిని కూడా ఏమంటారంటే కంప్లీట్ మెటమార్ఫోసిస్ అంటారు దీన్ని. 4 స్టేజ్లు కనుక పూర్తి స్థాయిలో ఉండేటట్టయితే దిస్ టైప్ ఆఫ్ మెటమార్ఫోసిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కంప్లీట్ మెటమార్ఫోసిస్. ఓకే, కంప్లీట్ మెటమార్ఫోసిస్. అలాగే దీంట్లో ఎన్ని ఉన్నాయి, అదే కంప్లీట్లో ఎన్ని ఉన్నాయన్నమాట, కంప్లీట్లో 4 స్టేజెస్ ఆఫ్ ఇవి మనకు ఉన్నాయన్నమాట. రిపీట్ అవుతుంటాయి మళ్ళీ, ఎగ్, లార్వా, ప్యూపా, అడల్ట్ మళ్ళీ ఏమవుతుంది అనమాట, అడల్ట్ మళ్ళీ గుడ్లు పెడుతుంది. సో దెన్ ఈ స్టేజెస్ అన్నీ కూడా ఉదాహరణ తర్వాత రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. సో బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉంది, ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి, నిమ్స్ ఉన్నాయి, తర్వాత డైరెక్ట్గా అడల్టే. కాబట్టి ఇటువంటి మెటమార్ఫోసిస్ని ఏమని పిలుస్తారని అంటే దిస్ ఈజ్ ఆటోమేటికల్లీ ఇన్కంప్లీట్. ఇన్కంప్లీట్ మెటమార్ఫోసిస్ అంటారు దీన్ని. దిస్ ఈజ్ కంప్లీట్ మెటమార్ఫోసిస్, this one is incomplete metamorphosis, because in this incomplete metamorphosis there is only 3 stages are present in this life cycle. Only 3 stages. That is egg stage, second one is nymphal stage, and third one is adult stage. Only 3 stages are there. So there is no larval stage and there is no pupal stage,
ఇన్ దిస్ ఇన్కంప్లీట్ మెటామార్ఫోసిస్. మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఉందా ఇక్కడ? లేదు. మధ్యస్థంగా ఏముందన్నమాట? ఓన్లీ దెర్ ఈస్ ఎ స్పెషల్ స్టేజ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ నింఫల్ స్టేజ్. సో ఇలా ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటన్నమాట, ఇందులో 4 స్టేజెస్ ఉన్నాయి కాబట్టి, కంప్లీట్గా 4 స్టేజెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమన్నారంటే కంప్లీట్ మెటమార్ఫోసిస్ అని అన్నారు. దెర్ ఈజ్ ఓన్లీ 3 స్టేజెస్ కాబట్టి దీన్ని ఇన్కంప్లీట్ మెటమార్ఫోసిస్ అని పిలుస్తున్నారు అనమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కంప్లీట్ అండ్ ఇన్కంప్లీట్ మెటమార్ఫోసిస్ అని అంటే, జనరల్గా మనం ఏం చెప్తామనంటే, మనకు ఉండేటువంటి ఇన్సెక్ట్స్ అన్నింటిలోనూ కూడా అది ఎందుకు అలాగంటే మనం ఏం చెప్పలేము. ఆర్డర్స్, వాటి తాలూకు లక్షణాలు, వీటన్నిటిని బట్టి ఇలా తయారవుతాయి అనమాట. ఓ సగం ఇన్సెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ జరుపుకుంటే, ఓ సగం ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఇన్కంప్లీట్. దాని లెక్క అనేది మనం కరెక్ట్గా చెప్పాలంటే చెప్పలేము. సో మనకు ఉండేటువంటి వాటిలో సగం అనుకోండి, సగం సగం అనుకోండి, పోనీ ఏముంది. ఓకే, సగం అన్నీ కూడా ఇలా జరుపుకుంటాయి, సగం అన్నీ కూడా ఇలా జరుపుకుంటాయి. కొన్నిట్లో ఈ లార్వా స్టేజ్లు, ప్యూపా స్టేజ్లు ఇలాగ లైఫ్ సైకిల్ కంప్లీట్ అవుతుంటుంది. కొన్ని ఏమో ఇలా డైరెక్ట్గా 3 ఉంటాయి దీంట్లో. ఓకే, సో ఇందులో ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ మనం వస్తే కనుక ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ అనేటువంటివి ఇక్కడ ఏమైంది, ఎగ్స్ నుంచి డైరెక్ట్గా ఏమొచ్చింది, ఇక్కడ లార్వా వచ్చింది అనమాట. చిన్న చిన్న లార్వాలు పురుగులు లాంటివి బయటకు వస్తాయి. సో అవే పాకుతున్నటువంటి పురుగు లాంటివి బయటకు వస్తే అవి అలాగా ఆహారాన్ని తింటూ ఉంటాయి అనమాట. మనకు ఉండేటువంటి ఆకుల్ని అన్నింటిని కూడా తినేస్తుంటాయి. తినేసి దాని సైజ్ అలా పెరుగుతుంటుంది. ఓకే, పెరిగి పెద్దవై ఈ మాత్రం, లేకపోతే అంగుళము 2 అంగుళాలు పెరుగుతుంటాయి కొన్ని అయితే ఏకంగాను. సో అలా పెరుగుతుంటాయి అనమాట. అలా పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా అవి దాన్ని ఒక పర్టికులర్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు దాన్ని ప్యూపల్ స్టేజ్ అని పిలుస్తుంటారు. సో దీంట్లోకి వస్తే ఎలా ఉంటుంది అని అంటే, ఎగ్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఏమైంది, ఎగ్స్ నుంచి ఏమొచ్చాయి, ఇక్కడ లార్వాలు వచ్చాయి. ఇక్కడ ఎగ్స్ నుంచి లార్వాలు రావు, డైరెక్ట్గా నీకేమొస్తాయి అనమాట, ఇక్కడ నిమ్స్ అనేటువంటి వస్తాయి అనమాట. నింఫ్ అనేటువంటిది ఏంటి అర్థము అని అంటే, నింఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ అడల్ట్. నింఫ్ అనేటువంటిది ఏంటి అని అంటే, నింఫ్ అనేటువంటిది ఇట్ కంప్లీట్లీ రిజెంబుల్స్ ద అడల్ట్ స్టేజ్. రిజెంబులెన్స్ అనమాట. కంప్లీట్గా ఇది ఎలా ఉంటుంది, తల్లి ఎలా ఉందో పిల్ల కూడా అలాగే ఉంటుంది. నీకు మళ్ళీ ఈ లార్వా దీని తాలూకు ఆకారం కోల్పోయి ప్యూపా ఆకారం కోల్పోయి అడల్ట్, ఇంకా అవన్నీ లేవు ఇక్కడ. డైరెక్ట్గా నీకు ఎగ్లో నుంచి ఏంటి వస్తుంది అనమాట, నింఫ్ అనేటువంటిది బయట వస్తుంది. సో ద షేప్, లేకపోతే దాని తాలూకు కంప్లీట్ ఎలా ఉంటుంది అని అంటే, ఇట్ కంప్లీట్లీ రిజెంబుల్స్ ద అడల్ట్. అడల్ట్ అంటే ఏంటి, అడల్ట్కి ఎలా ఉంటాయి, రెక్కలన్నీ ఉంటాయి, రెక్కలు అన్నీ కూడా ఉంటాయి కదా. సో ఈ నింఫ్కి అడల్ట్కి తేడా ఏంటి అని అంటే, ఆ రెక్కలు ఉండవు, కాళ్ళు ఉండవు. ఓకే, వింగ్స్, అలాగే లెగ్స్, ఈ రెండు కూడా అప్పుడే డెవలప్ అవుతాయి అనమాట. బయటకు వచ్చిన తర్వాత డెవలప్ అవుతాయి. వింగ్స్ ఉండవు, లెగ్స్ ఉండవు అనమాట. అండ్ కంప్లీట్ వితౌట్ వింగ్స్ అండ్ లెగ్స్ ఎలా లేకుండా ఉంటే అడల్ట్ ఎలా ఉంటుందో సేమ్ ఇట్ ఆల్సో రిజెంబుల్స్ నింఫ్ అండ్ అడల్ట్ సేమ్ చూడడానికి ఒకలాగే ఉంటాయి అనమాట. అంటే సైజ్ చిన్నగా ఉంటుంది, కొత్తగా అప్పుడే పుట్టింది కాబట్టి సైజ్ చిన్నగా ఉంటుంది. చూడడానికి ఎలా ఉంటుంది అంటే, అడల్ట్ ఎలా ఉంటుందో అంటే దాని తల్లి ఎలా ఉందో పిల్ల కూడా అలాగే ఉంటుంది. తల్లి కీటకం అడల్ట్ కీటకం ఎలా ఉండిందో పిల్ల కూడా అలాగే ఉంటుంది అనమాట. సో తేడా ఏంటి, రెక్కలు ఉండవు, కాళ్ళు ఉండవు. అవి బయటకు వచ్చిన తర్వాత ఆహారం తీసుకున్న క్రమంలో కాళ్ళు పెరుగుతుంటాయి, అలాగే దాని తాలూకు రెక్కలు పెరుగుతుంటాయి అనమాట. ఆటోమేటిక్గా ఫైనల్ స్టేజ్ ఏంటిది, తల్లి ఎలా ఉందో పిల్ల కూడా అలాగే తయారవుతుంది. తల్లిలాగే పిల్ల కూడా తయారైపోతుంది కొన్ని రోజుల తర్వాత. సో ఇది ఇంకంతే అనమాట. డైరెక్ట్ స్టేజ్లు ఇవి. ఎగ్ నుంచి డైరెక్ట్గా పిల్ల నుంచి డైరెక్ట్గా తల్లి కాదు, ఆల్రెడీ తల్లి ఉంటుంది. సో ఇలా అనమాట. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఎగ్ స్టేజ్ వచ్చింది. ఎగ్స్ నుంచి ఏమవుతాయి, ఇక్కడ నింఫల్ స్టేజ్ అవుతుంది అనమాట. నింఫల్ స్టేజ్లో మనకి అవి ఏమవుతాయి, చిన్న చిన్న పిల్లలు లాంటివి పుడతాయి. అవి కంప్లీట్ తల్లిని పోలు ఉంటాయి. కొన్ని రోజులు అలా పెరిగి పెద్దవయ్యేటప్పటికి వాటి వింగ్స్ డెవలప్ అవుతాయి అండ్ లెగ్స్ ఆల్సో డెవలప్. సో ఈ రెండు డెవలప్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ ఇది ఎలా ఉంటుంది అంటే అడల్ట్ అయిపోతుంది. అడల్ట్ తాలూకు లక్షణాలు ఏంటి, ఎప్పుడు కూడా అడల్ట్ తాలూకు ప్రధానమైనటువంటి ఇదేంటి, గుడ్లు పెట్టడమే. ఇంక అడల్ట్ అయిన తర్వాత దాని పని ఏంటి అని అంటే కంప్లీట్గా లేయింగ్ ఎగ్స్. ఇక్కడ కూడా ఈ అడల్ట్ కూడా దీని యాక్టివిటీ, ప్రైమరీ యాక్టివిటీ ఆఫ్ అడల్ట్ ఈజ్ టు లే ఎగ్స్. ఇంతే దీని పని అనమాట. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అడల్ట్ వచ్చి గుడ్లు పెడుతుంది. ఈ అడల్ట్ వచ్చి గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత ఏమవుతాయి అనమాట, దీని నుంచి మళ్ళీ నిమ్స్ వస్తాయి. నిమ్స్ నుంచి మళ్ళీ అడల్ట్గా మారుతుంది, కొన్ని రోజులు పెరుగుతుంది, అలా మళ్ళీ అడల్ట్ వచ్చి గుడ్లు పెడుతుంది. సేమ్ ఇదే లైఫ్ సైకిల్ అని అందుకే అన్నారు. ఓకే, ఇందులో అయితే అలా కొంచెం డిఫికల్టీగా ఉంటుంది లైఫ్ సైకిల్. ఎగ్స్ నుంచి లార్వాలు వస్తాయి, లార్వాల నుంచి ప్యూపా, ఇది ఒక స్టేజ్. తర్వాత అడల్ట్ మళ్ళీ ఏమవుతుంది అనమాట, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్లు మళ్ళీ
లార్వాలు అయితే ఇలాగ అవుతుంది అనమాట. సో లైఫ్ సైకిల్ అనేటువంటిది అలాగ నడుస్తూ ఉంటుంది. మనము మన 132 సబ్జెక్ట్లో మొత్తం అంతా కూడా ఇవే చదువుతుంటాం. ఏ దశలో ఏం జరుగుతాయి, ఏ దశలో ఏమేమి జరుగుతుంటాయి, లార్వల్ స్టేజ్ ఎంత, ఏదైనా పెస్ట్ తీసుకున్నామంటే దానికి లార్వల్ స్టేజ్ ఎంత, ప్యూపల్ స్టేజ్ ఎంత, ఎన్ని రోజులు ఉంటాయి, అలాగే ఎగ్ స్టేజ్ కూడా ఎన్ని రోజులు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చదువుతూ ఉంటాం అనమాట. సో దీన్ని మెటామార్ఫోసిస్ అని అంటారు. సో దీని అంతటిని మెటామార్ఫోసిస్ అని అంటాము. సింపుల్గా చెప్పాలంటే లైఫ్ సైకిల్ అనేటువంటిది ఎలా ఉంటుందని చెప్పేసి. టోటల్ ఇన్సెక్ట్స్లో సగం ఇన్సెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ మెటామార్ఫోసిస్ జరుపుకుంటే సగం ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఇన్కంప్లీట్ జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎన్ని మనకు ఉండేటువంటి ఫ్యామిలీస్ అనమాట. అంటే కీటకాల యొక్క ఫ్యామిలీస్ ఎన్ని, ఫ్యామిలీసా లేకపోతే ఆర్డర్స్ ఎన్ని, సారీ ఆర్డర్స్, టోటల్ ఆర్డర్స్ మొత్తం మీద మనకు ఉండేటువంటి ఆర్డర్స్ ఎన్ని. మళ్ళీ దానికి క్లాసిఫికేషన్ ఉంది కదండి, బోల్డ్ అంత పెద్ద పెద్ద క్లాసిఫికేషన్ ఉంది కదా. ఎటెరిగోటా, తర్వాత టెరిగోటా, టెరిగోటా, మళ్ళీ తర్వాత దీన్ని ఇలా వదిలేస్తే టెరిగోటా మళ్ళీ 2 రకాలుగా. టెరిగోటా క్లాసిఫికేషన్ ఏంటి, ఎక్సోటెరిగోటా అండ్ ఎండోటెరిగోటా, ఇలా అన్నమాట. ఇది క్లాసిఫికేషన్. దీంట్లో మనకి ఏముంటాయంటే ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఫ్యామిలీస్లో ఎలా ఉంటాయనంటే 17 + 9 9 ఎన్నా. ఫస్ట్ దీంట్లో 131 లేదా మెటీరియల్ మీద కింద అందరి దగ్గర ఉంటుంది, ఇప్పుడు లేదా అంటుంది. సో మనకు ఉండేటువంటి ఆర్డర్స్ ఏంటండి 16 + 9 నాట్ 17. ఎన్ని టోటల్గా 25. ఈ ఎటెరిగోటాలో మళ్ళీ 4 ఉంటాయి. అప్పుడు టోటల్ ఎన్ని అంటే మొత్తం టోటల్ మీద 25 + 29 అండి. ఇప్పుడు ఎక్సోటెరిగోటా ఎండోటెరిగోటా అని చెప్తున్నాం కదా. ఎక్సోటెరిగోటా ఎండోటెరిగోటాల్లో ఒక వర్గం అంతా కూడా కంప్లీట్ మెటమార్ఫోసిస్ జరుపుకుని ఉంటే ఒక వర్గం అంతా కూడా కంప్లీట్గా ఇన్కంప్లీట్ మెటమార్ఫోసిస్ జరుపుకుంటాయి. అదనమాట క్లాసిఫికేషన్ అది. సో ఎటెరిగోటా టెరిగోటా. ఎటెరిగోటా కంప్లీట్గా రెక్కలు ఉండవు, టెరిగోటాలో రెక్కలు ఉంటాయి. ఆ టెరిగోటాను మళ్ళీ 2 రకాలుగా చేశారు. ఒకటేమో ఎక్సోటెరిగోటా, రెండోది వచ్చేసరికి ఎండోటెరిగోటా. సో ఎక్సో ఎండో అనమాట. సో ఎక్సోటెరిగోటాలో ఉండేటువంటివన్నీ కూడా ఇవి ఇన్కంప్లీట్ మెటమార్ఫోసిస్ ఉన్నటువంటివన్నీ కూడా ఎక్సోటెరిగోటా ఆర్డర్స్. ఈ ఎండోటెరిగోటాలు ఉండేటువంటి ఆర్డర్స్ అన్నీ కూడా ఇవి కంప్లీట్ మెటమార్ఫోసిస్. ఓకే అండి, ఇలా అనమాట. సో ఇలా మనకి ఉంటాయి కదా, ఎక్సోటెరిగోటా ఎండోటెరిగోటా అని అన్నారు. ఎండో అంటే విత్ ఇన్ లోపల అని అర్థము, ఎక్సో అంటే బయట అని అర్థం అనమాట. దీంట్లో రెక్కలు ఎక్కడ డెవలప్ అవుతున్నాయి, బయట డెవలప్ అవుతున్నాయి అనమాట. అంటే ఏంటి, పుట్టేస్తుంది అది. ఊరికే మామూలు తల్లి ఎలా ఉందో తల్లిలాగే ఇది కూడా పుట్టేస్తుంది డైరెక్ట్గా. పుట్టిన తర్వాత బయటే రెక్కలు డెవలప్ అవుతాయి అనమాట. దాన్ని మనకి ఏమంటారంటే ఎక్సోటెరిగోటా అంటాం, ఎక్సోటెరిగోటా. దీని వచ్చేసరికి ఏంటంటే ఎండోటెరిగోటా. ఎండోటెరిగోటా అన్నీ ఇవి రెక్కలన్నీ లోపల కంప్లీట్గా డెవలప్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత రెక్కలన్నీ డెవలప్ అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎగిరిపోయే స్టేజ్లో అది బయటకు వస్తుంది అన్నమాట. ఏది, అడల్ట్. ఓకే, అడల్ట్. సో కాబట్టి అడల్ట్ అంటే అర్థమైంది. ఇప్పుడు మేము పెద్ద పురుగు, రెక్కల పురుగు అనమాట. తెలుగులో చెప్పాలంటే దీని ఏంటంటే రెక్కల పురుగు. ఇందాక మీరు గ్రబ్ అన్నారు, అంటే గ్రబ్ అని ఇక్కడ అనకూడదు మనం, ఓన్లీ అడల్ట్ అలా అనాలన్నమాట. అడల్ట్ అనే పిలవాలి. అడల్ట్ అంటే రెక్కల పురుగు. ఓకే, రెక్కలుండే పురుగులు ఉంటాయి కదా, రెక్కల పురుగుని ఏమంటాం అనమాట, అడల్ట్ అంటాం. రెక్కల పురుగు ఈజ్ అడల్ట్. అది మనకు ఉండే ఆర్డర్స్ ఉంటాయి కదా, ఈ పర్టికులర్ డిఫరెంట్ ఆర్డర్స్లో ఒక్కొక్క రెక్కల పురుగుని ఒక్కొక్క పేరుతో పిలుస్తాం. మీకు అదే అక్కడ విషయం. ఇందులో ఆర్డర్స్ ఉన్నాయి కదండి, ఆర్డర్స్లో మనకి మనం 6, 7, 8 ఆర్డర్స్ మనం చదువుతాం అనమాట. సో అందులో ఉండేటువంటి ఆర్డర్స్లో ఉండేటువంటి వాటిలో ఈ రెక్కల పురుగులు ఉన్నాయి కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రెక్కల పురుగు ఒక పేరు. మీరు గ్రబ్ అన్నారు కదా, గ్రబ్స్ అని ఎక్కడెక్కడ పిలుస్తారు అని అంటే కోలియోప్టెరా, కోలియోప్టెరాలో గ్రబ్ అని పిలుస్తారు.
అండ్ ఇన్ అడిషన్ టు దిస్ కోలియాప్టెరా, హైమెనాప్టెరాలో కూడా గ్రబ్ అనే పిలుస్తారు. హైమెనాప్టెరాలో కూడా గ్రబ్ అనే పిలుస్తారు. అందుకు నేను మీరు ఇందాక గ్రబ్ అని చెప్తే అది కరెక్ట్ కాదని నేను చెప్పాను. ఓన్లీ కోలియాప్టెరా అండ్ ఓన్లీ ఇన్ హైమెనాప్టెరా, ఇందులో ఉండేటువంటి అడల్ట్స్ని మాత్రమే మనం ఏమని పిలుస్తాం అని అంటే గ్రబ్స్ అని పిలుస్తాం. మిగతా వాటన్నిటిని గ్రబ్స్ అని పిలవకూడదు. ఓన్లీ ఇన్ కోలియాప్టెరా అండ్ ఓన్లీ ఇన్ హైమెనాప్టెరన్ అడల్ట్స్ అండ్ కోలియాప్టెరన్ అడల్ట్స్, వీటినే మనం జనరల్గా ఏమని పిలుస్తూ ఉంటామంటే గ్రబ్స్ అని పిలుస్తుంటాం అనమాట. ఇలాగ జనరల్గా మనం దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవడం చెప్పాను, ఇంకా డీటెయిల్కి వెళ్ళేటప్పుడు మనం ఏమైతే చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇలా ఇంకా దీనికి సంబంధించిన దాంట్లో గ్రబ్ అనేటువంటివి దేన్ని గ్రబ్స్ అని అంటారు, దేన్ని క్యాటర్పిల్లర్స్ అని అంటారు. యాక్చువల్గా క్యాటర్పిల్లర్ మన గుడ్ల నుంచి బయటకు వచ్చిన వెంటనే గ్రబ్ అని పిలుస్తాం జనరల్గా మనం. ఓకే, గుడ్ల నుంచి, ఇప్పుడు అడల్ట్ కాదు అక్కడ మీకు చెప్పేది. సో దీంట్లో ఉండేటువంటి అడల్ట్ అని మనం చెప్పుకున్నాం కదా, గ్రబ్ అనేటువంటిది ఇక్కడ అడల్ట్ కాదు, ఇది క్యాటర్పిల్లర్ స్టేజ్. అంటే ఆల్మోస్ట్ చెప్పాలి అని అంటే లార్వా. మీరు అండర్లైన్ చేసుకోండి, మీరు తప్పు రాసుకున్నట్టున్నారు, నేను కూడా తప్పే చెప్పాను. ఓకే, అడల్ట్ కాదు ఇది. గ్రబ్ అనేటువంటిది ఎప్పుడు కూడా అడల్ట్ అయితే కాదనమాట. గ్రబ్ ఈజ్ లార్వా, అది మీరు కరెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది మనకి, కోలియాప్టెరన్ లార్వాలు, హైమెనాప్టెరల్ లార్వాలు, వీటిని ఏమని పిలుస్తాం అనమాట, గ్రబ్స్ అని పిలుస్తాము. ఇంకా అలాగే వేరే వేరే పేర్లు వేరే వాడుకున్నాయి అనమాట. లెపిడాప్టెరా ఉందనుకోండి, లెపిడాప్టెరాలో క్యాటర్పిల్లర్ అని పిలుస్తాం. లెపిడాప్టెరాలో లార్వాని ఏమని పిలుస్తాం అని అంటే క్యాటర్పిల్లర్ అని పిలుస్తాం అనమాట. క్యాటర్పిల్లర్, ఇలా 2-3 పేర్లు అయితే మనకు ఉంటాయి అనమాట. మేజర్గా అయితే గ్రబ్స్. సో కోలియాప్టెరాలో గ్రబ్ అని పిలుస్తాము, హైమెనాప్టెరాలో కూడా గ్రబ్ అని పిలుస్తాం. గ్రబ్ ఈజ్ నాట్ అడల్ట్, గ్రబ్ ఈజ్ ఏ లార్వా. లార్వా అనమాట. ఎగ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే దీన్ని లార్వా అంటున్నాం కదా. ఈ ఆర్డర్స్లో కోలియాప్టెరాలో ఎగ్స్ నుంచి బయటికి రాగానే దాన్ని గ్రబ్ అని పిలుస్తాం. హైమెనాప్టెరాలో కూడా ఎగ్స్ నుంచి బయటికి రాగానే దాన్ని లార్వా అనకుండా గ్రబ్ అని పిలుస్తాం. బేసికల్లీ ఇట్ ఈజ్ లార్వా, బట్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్డర్స్ we call them as grubs in కోలియాప్టెరా అండ్ హైమెనాప్టెరా, అలా అనమాట. ఇన్ లెపిడాప్టెరా ఆర్డర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఏముంటాయి, మాతులు, ఇవన్నీ బటర్ఫ్లైస్ అండ్ మాత్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. సో దాంట్లో మనం ఏం చెప్తాం, దాంట్లో ఏదో పిలుస్తామంటే క్యాటర్పిల్లర్. సో అందులో లార్వానేమో క్యాటర్పిల్లర్ అని పిలుస్తాం. ఓకేనండి, ఇది ఏదో మొదలెట్టి ఎక్కడికో వెళ్ళినట్టు అయిందనమాట. 5:30 టైం. ఎక్కడో రాసుకోవాలండి అలాంటివి, అర్థమవుతుందా? ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పినప్పుడు, ఇంపార్టెంట్ విషయాలు చెప్పినప్పుడు ఎక్కడెక్కడో వెలుగుతారు, తర్వాత ఒరిజినల్ ఎప్పుడో నువ్వు చదువుదాం అనుకుంటావు అనమాట. నువ్వు చదువుదాం అనుకునేటప్పటికి ఈ లింకులు కుదరవు. ఎంటమాలజీ, పెథాలజీ ఇలాంటి వాటిలో మనకి వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే లింకులు ఉండవు. నువ్వు ఎక్కడో చదవడం మొదలెడతావు, అక్కడ చదివేటప్పటికి నీకు ఇదే డౌట్ వస్తుంది. సింపుల్గా ఒకటి చెప్తున్నాను, మీరు గ్రబ్ అన్నారు, అడల్ట్ అనేటోడు మీరు ఏమన్నారు, డైరెక్ట్గా ఇందాక గ్రబ్ అన్నారు. సో ఇక్కడికి వచ్చేటోడికి ఏమవుతుంది, గ్రబ్ వేరని తెలుస్తుంది, అడల్ట్ వేరని తెలుస్తుంది, ఇలా అనమాట. సో మీరు ఆ గ్రబ్ అనే దీంట్లోనే ఉండిపోతారు ఇంకా మీకు తెలిసినంత వరకు. దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. నీకు ఆ విషయం తెలియదన్న విషయం నాకు తెలియదు. నా వరకు నా లెక్చర్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీకు అర్థమవుతుందా? నా లెక్చర్ నేను చెప్పుకుంటూ నేను వెళ్ళిపోతాను. సో మీరు ఇలాగా దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని నాకు తెలియదు. ఇప్పుడు ఎలాంటి సెమినార్లో లేకపోతే ఏవో పెడితేనే మనకు తెలిస్తే తప్ప మామూలుగా తెలియదు. అందువల్ల ఇలాంటివి చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్ విషయాలన్నీ ఒక దగ్గర మనం ఖచ్చితంగా మనం నోట్ చేసుకోవాలి, తప్పదు. సో ఇది బేసిక్స్ ఇవన్నీ కూడా. ఓకే, బేసిక్స్ అనమాట. వీటన్నిటిని కూడా ఏమంటామంటే బేసిక్స్ అని మనం పిలుస్తూ ఉంటాము, ఇలా అనమాట. ఇంకా దీని పేర్లు ఉన్నాయి మళ్ళీ. ఇన్కంప్లీట్ మెటమార్ఫోసిస్ అన్నాం కదా, ఇన్కంప్లీట్ మెటమార్ఫోసిస్కి ఇంకా పేర్లు. దిస్ ఈజ్ డైరెక్ట్ మెటమార్ఫోసిస్, డైరెక్ట్. దిస్ వన్ ఈజ్ ఇండైరెక్ట్. డైరెక్ట్, ఇండైరెక్ట్ అని చెప్పేసి కొన్ని అయితే మనకి ఉన్నాయి. డైరెక్ట్ అంటే ఇంకేం లేదు, డైరెక్ట్గా మనకి దాంట్లో నుంచి వస్తుంది కదా, ఎగ్స్ నుంచి డైరెక్ట్గా నింపు వచ్చేసింది, ఆల్మోస్ట్ అక్కడ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా దాన్ని ఏమన్నారంటే దీన్నే డైరెక్ట్ మెటమార్ఫోసిస్ అని పిలుస్తున్నాం. దిస్ వన్ ఈజ్
ఇండైరెక్ట్ మెటమార్ఫోసిస్ అండ్ కంప్లీట్ మెటమార్ఫోసిస్, ఇన్కంప్లీట్ మెటమార్ఫోసిస్, ఎగ్స్, నిమ్స్, అడల్ట్స్, అలాగే ఎగ్స్, లార్వాలు, ప్యూపాలు, అడల్ట్స్. ఇవన్నీ చెప్పుకున్న తర్వాతే మనం ఏంటది ఎంటమాలజీ కోర్సులు అంటే చెప్పుకోవాలి. అది ఎంటమాలజీ అంటే 132. ఇప్పుడు ఇవన్నీ మనకు ఐడియా ఉండదు. ఇప్పుడు ఎప్పుడో చదువుకున్నామన్న ఉద్దేశంలో మనం ఉండిపోతాం అనమాట. ఇవన్నిటి మీద నీకు కంప్లీట్గా ఐడియా ఉంటేనే నువ్వు 132 చదువుకోవడానికి. అందులో ఏం చెప్తుంటాడు, ఎగ్ పీరియడ్ అని చెప్తాడు. సో లార్వల్ పీరియడ్ అంటారు, ప్యూపల్ పీరియడ్ అంటారు. నీకు ఎగ్కి, లార్వాకి, ప్యూపాకి తేడా తెలియదు. నెంబర్ 1. మన ఎంటమాలజీ చదివేటటువంటి దాదాపు 90% స్టూడెంట్స్లో ఏం తెలియదంటే వాట్ ఈజ్ ఎగ్, వాట్ ఈజ్ లార్వా, వాట్ ఈజ్ ప్యూపా. అలాగే ఇప్పుడు ఇలాగనమాట, మీరు ఎలాగ గ్రబ్ అని ఎలాగన్నారో ఆ టైప్లో కొన్ని టర్మ్స్కి అసలు అర్థాలే తెలియకుండా ఉంటుంది అనమాట. ఓకే, అలాగే నింప్ అంటాం. ఇప్పుడు రైస్ పెస్ట్లు ఉన్నాయండి. రైస్ పెస్ట్లో ఫస్ట్ ఏముంది, పెస్ట్ లేవా? మీ దగ్గర ఏం లేవా? రైస్ స్టంబోర్ ఉంటుంది. ఆ స్టంబోర్ ఉండేటట్టు ఆటోమేటికల్లీ దానికి అన్నీ కూడా ఉంటాయి. ఈ స్టేజ్లో ఉంటుంది అనమాట. అలాగే మనం లోపలికి వెళ్ళి కొన్ని పెస్ట్లోకి వెళ్ళేటప్పటికి అవి ఇవి ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి, నిమ్స్ ఉంటాయి, అలా ఉంటాయి. నువ్వేమో అక్కడ వెళ్ళేటప్పటికేమో దాన్ని లార్వా అని చెప్తాడు. నువ్వు అక్కడ ఫస్ట్ దీన్ని చదివేటప్పటికి లార్వా దశ ఇన్ని రోజులు, అది ఇన్ని రోజులు, ఇన్ని రోజులు అంటాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి నింఫల్ స్టేజ్ ఏమో ఇన్ని రోజులు, ఇన్ని రోజులు అంటాడు. సో యూ డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ లార్వా అండ్ నింఫ్. లార్వా కూడా నింఫే అనుకుంటాము, నింఫ్ కూడా లార్వానే అనుకుంటాం. సో ఆటోమేటికల్లీ మనకి ఏమవుతుంది అనమాట, స్ట్రక్ అయిపోతాం ఎక్కడో దగ్గర. అది తెలియకపోవడం వల్ల, అంటే ఆ మెయిన్ డిఫరెన్సెస్ తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తామనంటే ఏం చదువుతుందో మనకే తెలియకుండా గందరగోళం చదువుతాం అనమాట. అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ దిస్ బేసిక్ నాలెడ్జ్. తప్పకుండా ఉండాలి మనకి, అదనమాట. ఏమన్నా ఇది ఉపయోగమైన క్లాసా? అంటే తెలిసిందా కొంత ఎంటమాలజీ, ఏమన్నా తెలిసిందా, లేకపోతే ఏమైనా నిద్ర వచ్చిందా? ఇంపార్టెంట్. మరి నేనే వస్తాను, నేను 2 టాపిక్స్ చెప్పాను ఎంటమాలజీలో. ఒకటేమో మెటామార్ఫోసిస్ ఒకటి చెప్పుకున్నాము, అండ్ సెకండ్ వన్ ఈజ్ డిఫరెన్సెస్ బిట్వీన్ పారాసైట్స్ అండ్ ప్రెడేటర్స్, లేదంటే పారాసైట్స్ క్లాసిఫికేషన్. పారాసైట్ క్లాసిఫికేషన్ చెప్పుకున్నాము. అలాగే ఇందులో మెటమార్ఫోసిస్, ఇవి బేసిక్స్ అనమాట. ఇవి మనకి 131లో ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. కొంతవరకు లైట్గా ఇస్తారు కొంతవరకు. బట్ ఈ నీకు బేసిక్స్ అనేటువంటి లేకుండా అసలు ఎంటమాలజీ నువ్వు చెప్పుకోలేవు. ఎంటమాలజీ నీకు ఏం అర్థం కాదండి, అంతే. చాలామందికి ఎంటమాలజీ కష్టంగా ఉంది అనడానికి కారణం ఏంటి అని అంటే ఇదే అనమాట. అడుగుతుంటాం జనరల్గా ఏ సబ్జెక్ట్ ముందు చెప్పమంటారు, ఇలా అడుగుతుంటాం అనమాట. చాలా సందర్భాల్లో ఏవో ఆన్లైన్లోనో లేకపోతే ఏదో అడుగుతుంటాం కదా. సో అలా చెప్పేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఎంటమాలజీ చెప్పండి అని ఉంటుంది. మ్యాక్సిమం 131 లేకపోతే 132 ఏదో చెప్పమంటారు. సో ఎందుకు అని అంటే ఈ డౌట్లన్నీ క్లారిఫికేషన్ ఉండదాలి. ఓకే, సో నువ్వు ఎలా చదువుతుంటావా, మధ్యలో వెళ్ళేటోడికి క్యాటర్పిల్లర్ అంటాడు. మనం చదివేటప్పుడే మధ్యలో ఏమంటాడు, క్యాటర్పిల్లర్ అంటాడు. క్యాటర్పిల్లర్ పలానా అని చెప్పి క్యాటర్పిల్లర్, నీకు వెంటనే డౌట్ వస్తుంది కంప్లీట్గా. సో వాటి ఇక్కడేమో లార్వా అన్నాడు ముందు దాంట్లో, తర్వాత వచ్చేటప్పటికేమో క్యాటర్పిల్లర్ అంటున్నాడు, మళ్ళీ ముందుకు వెళ్ళేటప్పటికేమో గ్రబ్ అంటున్నాడు. అసలు ఏంటి గందరగోళానికి గురవుతాం అనమాట. సో అప్పుడు మనకి ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ అన్నీ కూడా మొత్తం సర్వనాశనం, మూడు ఉత్సాహము అన్నీ కూడా ఏమవుతాయి అనమాట, సర్వనాశనం అవుతాయి ఇంకా ఆటోమేటిక్గా. సో యూ డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాటర్పిల్లర్ అండ్ లార్వా అండ్ ప్యూపా అండ్ దిస్ గ్రబ్స్. గందరగోళం అయిపోతాం అనమాట. ఒకసారి గందరగోళానికి గురవుతాం ఖచ్చితంగా. గ్రబ్ అంటే ఏంటో తెలియదు, అంటే అన్నీ అవే కానీ పేర్లు మార్చి చెప్తుంటాం. హైమనోట్రాలోకి వెళ్ళేటప్పుడు గ్రబ్ అని పిలుస్తాడు, ఇక్కడికి వచ్చేసరికి క్యాటర్పిల్లర్ అని అంటారు. అదే నీకు డిప్టెరాలోకి వెళ్ళేటోడికి ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? మ్యాగట్. డిప్టెరా ఆర్డర్లోకి వెళ్ళేటప్పటికి దీన్నే సేమ్ లార్వాని ఏమని పిలుస్తారంటే మ్యాగట్ అని పిలుస్తారు, డిప్టెరా. అంతే. సో ఇలా అనమాట. అదే చదువుతుంటాం. ఇప్పుడేవో అందులో ఆర్సియోలియా వరైజే అనుకోండి, ఎందుకైతే చెప్పినట్టున్నారు కదా, ఆర్సియోలియా వరైజే, రైస్ గాల్మిడ్స్ కానీ వాటిలో ఇదే జరుగుతుంది అనుకోండి, ఇన్కంప్లీటే జరుగుతుంది దాంట్లో. సో అలాంటప్పుడు ఏమవుతుంది అనమాట, పలానా మ్యాగట్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటాడు. మన డిస్క్రిప్షన్లోకి వెళ్ళేటప్పటికి ఏమంటారు, పలానా మ్యాగట్ సపోజ్ రెడ్ ఐస్ తోటి ఉంటుంది, లేకపోతే అలా అంటే మ్యాగట్ అని అంటుంటాడు. నీకు ఒకసారి పెద్ద కన్ఫ్యూజన్ మనకు వస్తుంది అనమాట. ఏంటి, ఒక దాంట్లో లార్వా అంటున్నాడు, ఒక దాంట్లోనేమో గ్రబ్ అంటున్నాడు, ఒక దగ్గర ఏమో క్యాటర్పిల్లర్ అంటున్నాడు, ఒకటేమో మ్యాగట్ అంటున్నాడు, ఇంకో దగ్గరికి వెళ్ళేటోడికి ఇంకోటి ఏదో అంటున్నాడు. బట్ ఇన్ని సెపరేషన్ అసలు గ్రబ్ అంటున్నాడు. ఇవన్నీ డిఫరెన్స్లు ఏంటో మనకు తెలియక మనం గందరగోళం అయిపోతుంది. చాలా సింపుల్ విషయం ఇది.
లార్వానే ఇన్ని పేర్లతో పిలుస్తుంటారు. ఆయా ఆర్డర్ని బట్టి ఆ పేరు మారుతుంది అంతే. ఆ విషయం తెలిస్తే మనకి ఇదంతా చాలా ఈజీ. సో లార్వాకి క్యాటర్పిల్లర్ అంటాం లెపిడాప్టరాకి వచ్చేసరికి. అదే లార్వాని మ్యాగెట్ అని అంటాము. దేంట్లో డిప్టెరాలోకి వచ్చేసరికి మ్యాగెట్ అని పిలుస్తాము. అదే లార్వాని గ్రబ్ అని పిలుస్తాము. అదే లార్వాని ఇందులో కూడా గ్రబ్ అని పిలుస్తాం. కోలియాప్టెరా అండ్ హైమెనాప్టెరాలో దీన్నే గ్రబ్ అని పిలుస్తాం. సో అదే దీంట్లో క్యాటర్పిల్లర్ అంటాం లెపిడాప్టెరాలో. అంతే. సో ఈ డిఫరెన్స్ మనకు తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా చాలా ఈజీ ఉంటుంది. సబ్జెక్ట్ మనం చదవడం అనేది కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఆర్డర్ మారింది కాబట్టి ఇది మారింది అని చెప్పి. సో అది ఆ డిఫరెన్స్ మనం తెలుసుకోలేము అంటే తెలుసుకోవడానికి ఇప్పుడు అవ్వదు, ఎందుకంటే నీకు బేసిక్స్ ఎవరు చెప్పరు. ఈ స్థాయికి వచ్చిన తర్వాత నువ్వు చదివేటప్పుడు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నా కూడా నీకు బేసిక్స్ చెప్పేటువంటి వాడు ఎవరు, అదేదో వరుసగా పెస్ట్ తర్వాత పెస్ట్ అలా చదువుకుని వెళ్ళిపోవడం తప్ప బేసిక్స్ ఎప్పుడైతే తెల్లదో నీకు అదేం అర్థం కాదు కంప్లీట్గా. సో అదనమాట. కాబట్టి ఇక్కడ ఇది తెలుసుకుంటే కొంచెం మంచిది. ఏమంటారు? బేసిక్స్ అండి ఇవన్నీ కూడా. తర్వాత క్లాసిఫికేషన్లు అవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. అదే ఈ పైన చెప్పాను కదా, ఎటెరిగోటా, టెరిగోటా, ఎక్సోటెరిగోటా, ఎండోటెరిగోటా. ఇవైతే మాత్రం ఆర్డర్ 16 + 9 ఎంత టోటల్గా 25. దీంట్లో 25 అనమాట. మేబీ ఇది 16 or 9 అనుకుంటున్నాను, మరి ఇది ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఎక్సోటెరిగోటా 16 అండ్ ఎండోటెరిగోటా 9 అనుకుంటున్నాను. 16 + 9. అండ్ ఎటెరిగోటాలో మళ్ళీ 4 ఉంటాయి. ఇలా అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంటైర్ ఆర్డర్స్ అని అడిగారు అనుకోండి, ఇట్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఈజ్ 20. అంటే ఎలా వేయాలంటే 16 + 9 + 4 ఎంత అవుతుంది? 29. 29 ఆర్డర్స్ మనకు ఉంటాయి. ఓకే, 29 ఆర్డర్స్లోనూ కూడా ఈ 4 ఎగ్జాంపుల్స్ చూస్తే సరిపోతుంది. బట్ మిగిలినటువంటి 25 ఆర్డర్స్లోనూ కూడా మనం ఎన్ని చదువుతాం అని అంటే అన్నీ చదవం. మళ్ళీ అన్ని ఆర్డర్స్ చదవంగానే ఒక 8 7 చదువుతాం అన్నమాట. 8 10 ఉంటాయి. సో ఇదనమాట. ఈ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఎవరు ఇచ్చారు అని అంటే ఇమ్స్ క్లాసిఫికేషన్. అనేటువంటి ఆయన ఇమ్స్ క్లాసిఫికేషన్ అంటారు. ఏ క్లాసిఫికేషన్? దీని నుంచి అనమాట. ఇక్కడ ఇన్సెక్ట్స్ని 2 రకాలుగా డివైడ్ చేశారు, ఎటెరిగోటా అండ్ టెరిగోటా. ఇన్సెక్టా అనే క్లాస్ ఉంటుంది కదా, క్లాస్ ఇన్సెక్టా ఉంటుంది కదా. క్లాస్ ఇన్సెక్టా ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ఎటెరిగోటా అండ్ టెరిగోటా. టెరిగోటా ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ఎక్సోటెరిగోటా, ఎండోటెరిగోటా, ఇలా అనమాట. కాబట్టి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ చేసింది ఎవరు అని అంటే ఇమ్స్ క్లాసిఫికేషన్. నిమ్స్ కాదు, ఇమ్స్ క్లాసిఫికేషన్ అనమాట. మనం ఎక్కడో వచ్చింది, మనం ఎక్కడో ఇమ్స్ క్లాసిఫికేషన్ అనేది ఎక్కడో దగ్గర మనం దాని గురించి చూసాం, ఎక్కడో చెప్పినట్టున్నాం అంతే. ఇమ్స్ క్లాసిఫికేషన్ ఉంటుందని చెప్పాము. చక్కగా ఇక్కడ చల్లగా ఉంది. సో అదండి. ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఈ క్లాసు? బేసిక్స్ అనమాట. బేసిక్స్ తెలియకపోతే మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా దేనికైనా సరే, ఏదైనా సరే బేసిక్స్ తెలియకపోతే మనం ఏం చేయలేం. ఏది అది ఆప్టికల్ స్క్వేర్, లేకపోతే ఇప్పుడు ల్యాండ్ సర్వేయింగ్ ఉంది, దాని బేసిక్ మనకు తెలియలేదు. ఏంటి ల్యాండ్ సర్వేయింగ్లో మనం బేసిక్ ఏం మర్చిపోయాం మనము? టు మెజర్ డిస్టెన్సెస్ అండ్ టు క్యాలిక్యులేట్ ఏరియా. ఈ రెండింటి కోసమే సర్వేయింగ్ పెట్టాం మనం, అంతే అనమాట. మనం ఏం చేసినా సరే. బట్ ఆప్టికల్ స్క్వేర్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ మెజరింగ్ డిస్టెన్సెస్. ఎవరు చెప్పారు మరి? అది కదా, ఎవరు చెప్పారో, దాన్ని ఏం చేశారో తెలియదు. దాంతో డిస్టెన్సెస్ ఎలా కొలుస్తారండి? నాకు అర్థం కాలేదు. సో దే ఆర్ నాట్ మెంట్ ఫర్ మెజరింగ్ డిస్టెన్సెస్. మనకి చైన్స్ ఉన్నాయి, అలాగే దాంతోపాటుగా ఏమున్నాయి, టేప్లు ఉన్నాయి, వాటితో కొలుస్తాం మనం. ఓకే, అలా అనమాట. కాబట్టి అదొక ఇది చూసుకోవాలి. దాని 2 డిఫరెంట్ సబ్జెక్టులు మనం ఈరోజు డీల్ చేసాం. ఓకే, ఎక్కడ ఆప్టికల్ స్క్వేరు, ఎక్కడ మెటమార్ఫసిస్, ఎక్కడ ఇది. ఎందుకంటే ఎంటమాలజీలోకి వచ్చాము అంటే ఏ కారణం నుంచి అది వచ్చాం? టాపిక్స్ అండి, టాపిక్స్ డిస్కషన్లో వచ్చింది అది. టాపిక్స్ మనం మాట్లాడుకునే దాంట్లో ప్రిడేటర్స్, పారాసైట్స్ అని ఉన్నాయి. పారాసైట్స్, ప్రిడేటర్స్ అంటే డిఫరెన్స్ ముందు నేను చెప్పాను.
అలా అన్నమాట. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ట్రాప్ క్రాప్స్, బోర్డర్ క్రాప్స్ అని ఉన్నాయి కదా! అవి ఒకటి మనం చూడాలన్నమాట. సో, ట్రాప్ క్రాప్ అంటే అదే కీటకానికి బాగా ఇష్టమైనటువంటి పంట. కీటకానికి బాగా ఇష్టమైనటువంటి పంటనే ట్రాప్ క్రాప్ అంటాం అన్నమాట. ఆ పంటను అలా ట్రాప్ చేస్తాం మనం. ఎందుకంటే అది దానికి బాగా ఇష్టం కాబట్టి దాన్ని మనం ట్రాప్ చేస్తాం అన్నమాట. దాన్ని ట్రాప్ క్రాప్ అని అంటాం. బోర్డర్‌లో వేస్తే బోర్డర్ క్రాప్ అంటాం. అంతే. లిస్ట్‌లో ఉన్నాయి అవి. డైరెక్ట్‌గా మన బుక్‌లోనే డైరెక్ట్ లిస్ట్‌లో అయితే ఉన్నాయన్నమాట. ఓకే. ముగించేద్దామండి క్లాసు. ఇంకా ఆ?